హరి అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి నీలాతుంగస్తనగిరితటీ సుప్తం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయేవస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయేవస్తు భూయః. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அம்பரமே தண்ணீரே சோரே அருஞ்செய்யும் எம்பெருமான் நந்தகோபாலா ஜெயந்திராய். அம்பரமே தண்ணீரே சோரே அருஞ்செய்யும் எம்பெருமான் நந்தகோபாலா ஜெயந்திராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிலக்கே எம்பெருமாட்டிய சோதாரிவுராய். அம்பரும் ஊடுறத் தோங்கு உலகளந்த உம்பர்கொமானே உறங்காத எந்திராய். செம்பொன் கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலொரெம்பாவாய். அம்பரமே தண்ணீரே சோரே அருஞ்செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய எந்திராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிலக்கே எம்பெருமாட்டி அசோதாரிவுராய். அம்பரும் மூடறுத்துவங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காத எந்திராய். செம்பொன் கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலொரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనం 17వ పాశురం యొక్క వైభవాన్ని, విశేషాల్ని సేవిస్తాం. నిన్నటి పాశురంలో నాయహనాయ్ నిన్న నందగోపనుడయ అనే 16వ పాశురంలో గోపికలు నందగోపుని భవనానికి చేరుకున్నారు. ఆ భవనంలోకి ప్రవేశించడానికి వాళ్ళు ఎంతగానో శ్రమపడాల్సిన అవసరం వచ్చింది. ముందుగా క్షేత్రపాలకుడైన స్వామిని ప్రార్థించి
ఆయన అనుమతితో లోనికి ప్రవేశిస్తే అక్కడ లోపటి ద్వారం దగ్గర ఉండి అంతరంగంలో స్వామిని రక్షించే బాధ్యత కలిగిన మరొక స్వామి అక్కడుంటే తోరణ వాసల్ కాపానే అని వారిని కూడా ప్రార్థించారు. ఆ ప్రార్థన సందర్భంలోనే అక్కడున్న రక్షకుడైన స్వామి ఈ గోపికల ఉద్దేశాన్ని కనుక్కొనే ప్రయత్నం చేస్తూ వారితో సంభాషించడం, మాట్లాడమే ఒక ఆనందంగా భావించినాడు. కోసేపు భగవద్ భక్తుల విషయంలో వాళ్ళని సేవించడమే కాకుండా వాళ్లతో పరమాత్మ తత్వాన్ని గురించి కొద్దిగా చర్చిస్తూ మాట్లాడుతూ ఉండడం కూడా ఆనందకరమైన అంశం. అది కూడా భగవత్ కైంకర్య రూపం అన్నమాట. కనుకనే ఆ లోపల ఉన్నటువంటి రక్షకుడైన తోరణవాసలు కాపాలనే తోరణవాసల ద్వారాన్ని రక్షిస్తూ ఉండే స్వామి ఈ గోపికలతో చర్చించారు కాసేపు. ఆ తర్వాత ఇంకా కృష్ణ భగవానుడు ఉన్న స్థలం వీళ్లకు అందలేదు. ఆ లోపలి గదిలో స్వామి ఉన్నాడు అన్నట్టుగా భావించి అక్కడ మూసి ఉన్న తలుపుల్ని తెరువమని ప్రార్థించారు ఈ రెండవ రక్షకుణ్ణి. ఇక్కడ వారు ఈ కోవెలలోని ద్వారాన్ని కాపాడేటువంటి స్వామి ముందుగా తాను దానికి అనుమతించక మీరే దాన్ని ప్రయత్నం చేసుకుని పొండి అని చెప్పారు. మణికధవం తాళ్తిరవాయ్ అని గోపికలు స్వామిని అక్కడ ప్రార్థించారు. స్వామి, మీరు మమ్మల్ని లోనికి ప్రవేశించాలి, తలుపులు తీసుకొని అంటున్నారు, కానీ ఈ మణులతో తయారు చేయబడినట్టుగా ఉన్న ఈ ద్వార తలుపులు తెరుచుకోవడం లేదు స్వామి. అవి మేము తెరుచుకోవాలని ప్రయత్నం చేస్తే తెరుచుకునేట్టుగా కనిపించడం లేదు. కనుక మీరు ఎలాగైనా సరే దయచేసి ఆ ద్వారాన్ని తెరిపించండి అని ప్రార్థించారు వాళ్ళు. ఇక్కడి ఈ పాశరంలోని అంతరార్థాన్ని మనం అనుభవిస్తున్న సందర్భంలో నందగోపుడి భవనం అంటే నందగోపుడుంటే మనకి ఆచార్యుడు అని విన్నాం. ఆ శబ్దంలోనే ఆచార్యత్వము కనిపిస్తూ ఉన్నది. నంద అంటే ఆనందరూపుడైన పరమాత్మ, గోపుడు రక్షించేవాడు అంటే రహస్యంగా ఉంచుకునేవాడని అర్థం. అలాగా పరమాత్మ ఆనందరూపుడైన పరమాత్మ తత్వాన్ని తాము అనుభవిస్తూ అందులోనే దాన్ని రహస్యంగా అనవసరమైన ఇష్టం లేని వ్యక్తులకు దాన్ని బయట పెట్టకుండా భగవత్ తత్వాన్ని రక్షించుకుని తనలో ముంచుకుని ఉండేవాడిని నంద గోపుడు అంటాం. అలాగే తను పొందినటువంటి ఆనంద తత్వాన్ని తనను ఆశ్రయించి పరమాత్మ కోసం తప్పించేటువంటి వ్యక్తులకి ఈ భగవత్తత్వ రూపమైన మంత్రాన్ని అందించి వాళ్లను గోపుడు రక్షించేవాడు. నంద అంటే ఆనంద తత్వాన్ని మంత్ర రూపంలో ఉపదేశించి తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించేవాడు అని కూడా నంద గోపుడు అంటే అర్థం అన్నమాట.
కనుక ఇక్కడ ఆనంద రూపుడైన పరమాత్మను తనలో ఇమిడ్చుకొని తాను అనుభవిస్తూ అలాగే ఇతరులకు కూడా ఉజ్జీవింపచేయడం కోసం ఉపదేశించే ఆచార్యుని తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని పైకి కథలో నందగోపుడు అన్నారు. ఈ నందగోపుని మాట మనకి మొదటి పాసరంలోనే వచ్చింది. అందులో కూర్వేల్ కుజిందుజులన్ నందగోపన్ కుమరన్ అనే చోటనే నందగోపుని రక్షణలో ఆయనకు అణుకువ బడుకుగా ఉంటూ ఉన్నటువంటి కుమారుడిగా కృష్ణుడు ఉన్నాడని, ఆయనకి ఏమాత్రం ప్రమాదం కలగకుండా ఉండడం కోసం తాను చేతిలో ఆయుధాన్ని బల్లాన్ని పట్టుకుని ఎప్పుడు కాపాడుతూ ఉన్నాడని అర్థం చెప్పుకున్నా, అక్కడ నందగోపుడంటే ఆచార్యుడని అర్థం చెప్పుకున్నాం. ఈ తిరుప్పావైలో పైకి కృష్ణ కథగా కనిపించిన ఇందులో పరమాత్మను ఎలా పొందాలో, ఆ పొందడానికి మనం ఏం చేయాలో, ఆ సందేశాన్ని పొందిన తర్వాత పరమాత్మను ఏం ఆశించాలో ఈ అంశాలనే మనకు ఆండాళ్తలు చెబుతుంది కనుక పైకి మనము సామాన్యమైన కథగా భావించిన ఆ తత్వంలో మాత్రం ఈ అంశాన్ని మనం గుర్తించాలి. అందువల్ల తాను ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క పాశలో చెప్పింది కనుక ముందుగా పరమాత్మను పొందాలంటే ఎలాగా, భగవంతుడు కావాలనుకోవడం వేరు. కానీ ఇక్కడ మనకి శ్రీ వచన భూషణం అనేటువంటి ఒక రహస్య గ్రంథం ఉంది. మన పిళ్ళ లోకాచార్య స్వామి వారు మన శ్రీ వైష్ణవ సంప్రదాయానికి అలాగే విశిష్ట అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను రహస్యంగా ఆచార్యుల పరంపరగా ఒక ఆచార్య నుండి మరొక ఆచార్యునికి మరొక శిష్యునికి వచ్చిన విషయాల్ని వాటినన్నింటినీ కూడా లోకానికి అందించడం కోసం ఒక రహస్య గ్రంథాన్ని అందించారు పిళ్ళలోక స్వామివారు. దానికే శ్రీ వచన భూషణం అని పేరు. ఆచార్యుల శ్రీ సూక్తి అలంకారాలు అన్నమాట. అది మనకి వైష్ణవ సిద్ధాంతానికి విశిష్టాద్వైత సిద్ధాంతానికి ముఖ్యమైనటువంటి తత్వాన్ని చెప్పగలిగేటువంటి గ్రంథం. బ్రహ్మసూత్రాలకి భాష్యకారులు భగవద్ రామానుజుల వారు రచించినటువంటి కృప చేసినటువంటి శ్రీభాష్యము సిద్ధాంతానికి ఎంత ముఖ్యమైందో, శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్యాలన్నిటి కూడా మన ఆచార వ్యవహారాల్ని మన అనుష్ఠాన విధానాన్ని ఉండవలసిన తత్వమంతా కూడా దాన్ని వివరించేటువంటి శ్రీవచన భూషణం మన శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్యాలకు ముఖ్యమైనది అన్నమాట. అందువల్ల భగవద్ శ్రీభాష్యాన్ని సేవించేవాళ్లు అలాగే ఆళ్వార్ శ్రీసూక్తి అని భగవద్విషయాన్ని సేవించేవాళ్లైనా వాళ్ల అనుష్ఠానము ఆచరణ ఎట్లా ఉండాలి మనది శ్రీ వైష్ణవులుగా, పరమాత్మకు సంబంధించిన భాగవతోత్తములుగా ఈ సమాజంలో మనం ఎలా జీవించాలి, ఏ రకంగా ఉంటే పరమాత్మ మనం అనుగ్రహిస్తాడు అనే రహస్యాలన్నింటినీ కూడా అందించింది శ్రీ వచన భూషణమనే రహస్య గ్రంథం. అందులో పరమాత్మను ఎలా పొందాలో అనే అంశం చెప్పేటప్పుడు ఆచార్యుని యొక్క తత్వాన్ని వివరించే సందర్భంలో అక్కడ ఒక మాట చెప్పారు. ముందుగా వ్యక్తికి ఆత్మ గుణములు అలవాటు పడాలి. ఆత్మ గుణములంటే శరీరమునకుండే గుణములేమో రంగు రుచి ఇలాంటివి, ఆకారం రూపు ఇవన్నీ. లోపల ఉన్న ఆత్మకి అంటే మనస్సునకి అనుకోవాలి మనం. దానికి ఉండవలసిన మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు భగవద్గీతలో చెప్పారు. అద్వేష్ట, ద్వేషించకపోవడం, హింసించకపోవడం, సత్యం అసత్యం పలకకపోవడం,
అలాంటి అన్ని ఒక మనిషి మంచితనానికి ఉండవలసిన గుణాలని ఆత్మగుణాలని అక్కడ చెబుతారు. అందులో ప్రధానమైనటువంటి గుణములను శ్రీవచన భూషణం 2 పేర్కొంటుంది. ఒకటి శమము, రెండవది దమము అని. శమము దమములు అంటే మనకు బాహ్య ఇంద్రియముల యొక్క నిగ్రహం, అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచడం. ఇవి ముందు ఏర్పాటు చేసుకోవాలి. వాటి వల్ల ఓపిక రావడం, ఇవన్నీ కూడా కలిగినప్పుడు మాత్రమే అప్పుడు మనకి పరమాత్మ తత్వాన్ని పొందడానికి తగినటువంటి యోగ్యత కలుగుతోంది అని అక్కడ చెప్తుంది. శమతమాది కళ్యాణ గుణ అది ఆత్మగుణ సంపూర్ణుడు కావాలి అని. అటువంటి గుణములేవో మనకు ఆండాళ్ తల్లి 10 మంది గోపికలను మేలుకొలిపి దాని ఫలితంగా వచ్చిన ఎల్లే ఇలంకిలియే అనే దాంట్లో తాను చూపించింది. అలాగా మనకు ప్రధానంగా అసూయ లేకపోవడం, ఓపిక కలిగి ఉండడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, ప్రేమ తత్వాన్ని కలిగి ఉండడం, భగవద్భక్తులను చూచినప్పుడు పరమాత్మ చూచినంత ఆనందం కలగడం, ఇవన్నిటిని కూడా ముందు అలవాటు చేసుకోవాలని మనకు 15వ పాశరం దాకా ఈ లక్షణాలు చెప్పింది అందులో. కనుక ఇక్కడ శమదమాది గుణములు కలిగిన వ్యక్తి అప్పుడేం చేస్తాడు? ఇవన్నీ ఈ గుణాలు ఎట్లా వస్తాయంటే సత్పురుషుల సహవాసంతో. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని కలిగి చక్కని ప్రవర్తన కలిగి ఉంటారో అలాంటి భాగవతోత్తంలో, అలాంటి భక్తులో, జ్ఞానులో వాళ్లతో కలిసి మెలిసి తిరగడం వల్ల, వాళ్లను మనం ఆశ్రయించడం వల్ల కూడా ఇలాంటి గుణాలు వస్తాయి. అవి ఎప్పుడైతే మనకు కలుగుతాయో అప్పుడు మనం పరమాత్మను పొందాలనే తపన మొదలవుతుంది. ఇది శమదమాది గుణములు కలిగిన వాడికి పరమాత్మను పొందాలి అనుకున్నప్పుడు ఏం కావాలి? అప్పుడు భగవంతుని పొందించేవాడు ఎవరు? ఎక్కడుంటాడు పరమాత్మ? ఎవరి ద్వారా మనకు లభిస్తుంది? మనకేదైనా కావాలనుకున్నప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు అని ఎలా ప్రయత్నం చేస్తామో అలాగే పరమాత్మని పొందడానికి ఎవరి ద్వారా చేరాలి అన్నప్పుడు ఆ శ్రీవచన భూషణంలో అలాంటి గుణములు సంపత్తు కలిగి సత్పురుషుల సహవాసం కలిగిన వ్యక్తికి ఆచార్యుల ఆశ్రయం వల్ల భగవంతుడు లభిస్తాడు. అంటే ఆచార్య సమాశ్రణం అంటాం. ఈ సమాశ్రణం అంటే మనమేదో సామాన్యంగా చక్రాంకితాలు, శంఖచక్రాలు వేయడం వీరే అనే పద్ధతి ఉందే, దానికి అర్థం అది కాదు. ఆచార్యుణ్ణి అంటే మంచి కొరకు ఆచార్యుని దగ్గరికి ఆశ్రయించడం, ఆయన్ని చేరుకోవడం అన్నమాట. ఆ చేరుకున్న వానికి భగవత్తత్వాన్ని ఎలా ఉపదేశించాలో, మంత్రాన్ని ఎట్లా ఇవ్వాలో, దానికి తగినటువంటి అధికారాన్ని వీడికి ఎట్లా తయారు చేయాలో అవన్నీ ఆచార్యుడు చేస్తాడు. కనుక వాటిని పంచ సంస్కారాలు అంటాం. కనుక ఈ పంచ సంస్కారాల ద్వారా ఆచార్యుని ఆశ్రయించినప్పుడు వాడు మంత్రాన్ని ఉపదేశిస్తాడని. కనుక అటువంటి ముందు ఆచార్యుని ఆశ్రయించాలి. అయితే ఇక్కడ ఆ గ్రంథము ఈ విషయాన్ని చెబుతూ ఆచార్యుడు అనేవాడు మనకెట్లా లభిస్తాడు, ఏ ఆచార్యుని మనం ఆశ్రయించాలి? మనము కావాలనుకున్న ఆచార్యుడు మనకు లభించకపోవచ్చు. ఇది కూడా పరమాత్మ నిర్ణయమే. అందువల్ల ఆచార్య ప్రాప్తి కూడా భగవత్కృప వల్లే కలుగుతోంది అని ఆ గ్రంథం చెబుతుంది. ఆచార్యుడు మనకి పరమాత్మని లభింపజేస్తాడు. సామాన్యంగా లోకంలో ఒక అమ్మాయికి మరొక అబ్బాయికి, ఏ అబ్బాయితో ఏ అమ్మాయికి, ఏ అమ్మాయితో ఏ అబ్బాయికి వాళ్ళకి వివాహ బంధం ఏర్పడాలో దాన్ని పరమాత్మని నిర్ణయించి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఎవరి వల్ల అనుబంధం పెరగవలసిందో దాన్ని స్వామి నిర్ణయించిన ప్రకారంగానే ఎట్లాగైతే లభిస్తుందో అలాగే ఏ ఆత్మని ఉద్ధరించడం కోసం ఎవరి ద్వారా చేయాలి
ఎటువంటి జ్ఞాని ద్వారా మనం పొందించాలనేది పరమాత్మ సంకల్పమే జరుగుతోంది. కనుక అనుకోకుండానే ఎక్కడో ఒక ఆచార్య లభిస్తాడు. కనుక ఈ ఆచార్య అయితే ఒకటి, ఏ ఆచార్య లభించినా ఒకరిలో జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, కొందరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎవరున్నా మన దృష్టిలో భగవద్ రామానుజుల వారి స్వరూపమే అర్థం. కనుక ఏ రకమైనప్పటికీ కూడా ముందు ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుని దగ్గరికి వెళ్తే ఆచార్యుని ఆశ్రయిస్తే పరమాత్మ లభిస్తాడు నిజమే. కానీ ఆచార్యుని అనుగ్రహం కూడా మనకు రావాలంటే, సదాచార్యుడు దొరకాలంటే ఎంత కష్టం. దాని కొరకు మళ్లీ మనం ప్రయత్నం చేయాలి. ఆచార్యులను అత్యంత ప్రియులైనటువంటి భాగవతోత్తముల ద్వారా పొందాలి అని ఇదంతా కూడా ఆ రహస్య గ్రంథాలు వివరిస్తూ ఆచార్యుడి ద్వారా మనకు పరమాత్మ లభిస్తాడు అనే సిద్ధాంతం చెప్పింది. అదే సిద్ధాంతాన్ని మనకు ఆండాళ్ తల్లి పాసురాల్లో చూపిస్తుందన్నమాట ఒక్కొక్క దాంట్లో. అయితే ఇక్కడ అదే గ్రంథాల్లో ఇంకొక చర్చ వస్తుంది. అటు పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ మనము భగవంతుని కోసం తప్పిస్తున్నవాడు ఉన్నాం. మనను అనుగ్రహించే పరమాత్మ ఉన్నాడు, ఆయన అనుగ్రహం పొందడానికి సిద్ధమైన మనము ఉన్నాము. ఇలాగ జీవుడు దేవుడు ఆత్మ పరమాత్మల మధ్యన ఈ ఆచార్యుడు ఎందుకు? వీరిని ఘటకులు అంటాం. అంటే కలిపేవాళ్ళనమాట. ఆత్మని పరమాత్మని ఒక చోట చేర్చే ప్రయత్నం చేసేవాళ్లు. ఇందులో నడవ వీరెందుకు? మనం వెళ్తే రాదా అనుకుంటే, ఆచార్యుణ్ణి ఆశ్రయించకపోతే పరమాత్మ అనుగ్రహం లభించదు, భగవంతుడు మనకు దొరకడు అనేది సిద్ధాంతం అక్కడ. సరే, అదంతా పెద్ద చర్చ ఉందనుకోండి. ఆ సిద్ధాంతంలో ముఖ్యంగా ఒక ఉదాహరణ ఇచ్చారు. అక్కడ ఒక కొలను, ఒక చెరువు ఉందనుకోండి. అందులో కమలాలు ఉంటాయి. నీళ్లున్న దాంట్లోనే కమలాలుంటాయి. ఆ నీళ్లల్లో ఉండే కమలము అది విప్పుకోవాలి, వికసించాలనుకుంటే పైన సూర్యుని వెలుతురు పడాలి. ఆ సూర్యుని వెలుతురుతోటి, కిరణాలతోటి కమలం విప్పుకుంటుంది. అంటే నీళ్లలో ఉన్న కమలము తను విప్పుకోవడం కోసం సూర్య భగవాన్ కిరణాలు పడడం ఎలా అవసరమో ఆ సూర్య కిరణాలతోటి అది విప్పుకుంటుంది. కానీ ఒకవేళ ఆ కమలాన్ని కాడతో పాటు నీళ్లలోంచి తీసేసి ఒడ్డున పారేశామనుకోండి, అప్పుడు కూడా సూర్యుని కిరణాలు దాని మీద పడతాయి, ఎండ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది నీళ్లతో సంబంధం లేక సామాన్యమైన ఒడ్డున పడ్డటువంటి కమలము అప్పుడు సూర్యకిరణాలు పడితే మాడిపోతుంది, వాడిపోతుంది. అంటే కమలాన్ని, మొగ్గను పుష్పంగా వికసింపచేసేటువంటి సూర్యకిరణాలే ఆ వికసించిన కమలాన్ని వాడగొడతాయి. ఎందుకు అంటే ఆ కమలము నీళ్లతో ఉన్నప్పుడు సూర్యకిరణాలు వికసింపచేస్తాయి. నీళ్లతో సంబంధం లేకుండా ఒడ్డున పడేస్తే మాడగొడతాయి. అది ఎట్లాగో ఇక్కడ ఆచార్య కృప అనే దాని సంబంధం కలిగినప్పుడే ఈ ఆత్మ వికాసానికి సూర్య భగవాన్ రూపంలో ఉన్న పరమాత్మ తాను ప్రయత్నిస్తాడు, అనుగ్రహిస్తాడు. అలా కాకుండా నీటి సంబంధం లేని కమలంలాగానే ఆచార్య సంబంధం లేకపోతే ఆ పరమాత్మ పట్టించుకోడు, దానివల్ల నష్టం జరుగుతోంది. కనుక ఆచార్యుడే ప్రధానం. ముందు ఆచార్యుని ఆశ్రయించాలని చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆచార్యుడంటే జ్ఞాని, భగవత్తత్వం బాగా తెలిసి అనుభవించినవాడు. అలా అనుభవించినటువంటి పరమాత్మ విషయంలో అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే పరమాత్మకు చాలా ఇష్టం. ఇది చాలా విన్నాం మనం. కనుక ఈయన అన్నది కాదనే ప్రశ్నే ఉండదు. కనుకనే ఆచార్య సంబంధం ఉంటే చాలు. ఒకసారి మనము
ఆ ఆచార్యులు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని మనం పూర్తిగా మనం లాభం పొందకపోవచ్చు, మరిచిపోవచ్చు, ఏదైనా జరగవచ్చుగాక. కానీ ఏది జరిగినా పరమాత్మ ఈ ఆత్మను వీడు ఆచార్యుణ్ణి ఆశ్రయించినాడు అనే విషయం తెలిస్తే చాలు వాడికి మోక్షం లభిస్తుందట. అందుకే ఒక సంప్రదాయ రహస్యం మన దగ్గర ఉంది. ఎవరైనా పరమపదిస్తే ఆ తర్వాత వారికి వైకుంఠ పాత్ర దానం చేస్తూ ఆనాడు 13వ రోజు వారికి కావలసినటువంటి వియాల గోష్ఠి జరిగిన తర్వాత అప్పుడు మనం వారిని గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తాం, ఇది ఎవరిది, ఈ తిరువధ్యాయం ఎవరిది అన్నప్పుడు ఫలాని వారి ఆచార్య సంబంధీకుల తిరువడిహళ్ల సంబంధీకులైన ఏదో ఫలాని వ్యక్తి వారి యొక్క పరపదోత్సవం చెప్తాం. మనం వారి పేరు చెప్తే సరిపోదా, ఆచార్య సంబంధం ఎందుకు అంటే ఈ పరమపదించినటువంటి వ్యక్తి తాను ఏం చేశాడో ఏం చేయలేదు, ఏం చేయకున్నా ఆయన ఫలాని వ్యక్తి ఫలాని ఆచార్య సంబంధీకుడు తిరువడిహళ్ల సంబంధీకులు అని పరమాత్మకు విజ్ఞప్తి చేస్తే చాలు, ఓహో ఈ నాకు ప్రియతముడైన ఈ ఆచార్యుని సంబంధం వల్ల వచ్చినవాడా రమ్మని చెప్పి తానే వైహుందంతరుం అని చెప్తారు మనకు ఉపదేశ రత్నమాల్లో మనవాళ్ళ మహాములు. జ్ఞానమనుష్ఠానమివై నన్నాహవేవుడైనాన గురువయ్యడింద కాల్. జ్ఞానానుష్ఠానము కలిగినటువంటి గురువునే ఆశ్రయిస్తే ఆయన వైకుంఠం ఇంకేలే, తానే వైహుందంతరమన్నారు. కనుక ఇక్కడ ఆచార్యులు ఆశ్రయించడం వల్ల పరమాత్మ యొక్క లబ్ధి ఆయనకు సాక్షాత్కారం తప్పనిసరిగా జరుగుతుంది. కనుక ఇలా ముందు ఆచార్యుడిని ఆశ్రయించాలి అని రహస్య గ్రంథం చెప్పింది. కనుకనే ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆండాళ్ తల్లి నాయిహనాయి దగ్గర నుంచి ఆచార్య తత్వాన్ని ప్రారంభించి ఈ గొల్ల గోపికలు అనేటువంటి జీవులు నందగోపుడు అనేటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తారు. ఎందుకు ఆశ్రయిస్తారంటే కృష్ణుడు అనే పరమాత్మ వాళ్లకు దొరకడం కోసం. ఇది దాంట్లోని తత్వం అన్నమాట. అందువల్ల ఆ ఆచార్యుని యొక్క భవనానికి చేరుకున్నారు. అంటే ఆచార్యుని ఆశ్రయించినారు. ఆశ్రయించేటప్పుడు ఆయన శిష్యుల్ని యొక్క అనుగ్రహం పొంది చేరుకున్నారు. కానీ అక్కడికి పోయిన తర్వాత మరి ఆచార్య తత్వానికి వారి మీద ఆచార్యుని ప్రేమ కలగాలనుకున్నప్పుడు, భగవద్ దర్శనం కావాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలున్నాయి. అలాంటి ఆటంకాలు కూడా భాగవత లేక సామాన్యమైన ఆచార్యుల యొక్క కృప వల్ల పోతాయట. అవే ఇక్కడ మణి కదవం తాళ్తిరవాయి అని చెప్పుకున్నారు. ఇక్కడ మణులు వెలుగుతూ ఉంటాయి, ఆకర్షణ ఉంటాయి. కనుక ఏ ద్వారమైతే సామాన్యమైనటువంటి వస్తువుతో కాకుండా దివ్యమైనటువంటి మణులతో చేయబడి ఉంటుందో అలాంటి ద్వారం అందంగా సౌందర్యంగా ఉంటే మనము ఎక్కడికి వెళ్తామో, దేనికోసం వెళ్తామో అది మరిచిపోయి దాన్నే చూస్తూ ఉంటాం. అలాగా మనం అక్కడ ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం చూస్తామే, తిరుమలేశం దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడు ఒకవేళ బంగారు స్తంభం దగ్గర నిల్చుంటే అబ్బా ఇంత బాగుంది అనుకున్నాం అనుకోండి, అది అక్కడనే మనం ఆపేస్తుంది. అలాంటి స్థితి పరమాత్మను దర్శించకుండా అడ్డగించేటువంటి తలుపులు 2 ఉన్నాయట. ఏమిటి అనేటప్పుడు అక్కడి దీన్నే మనకు ఉపనిషత్తు చెబుతుంది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. స్వామి పరమాత్మ అని చెబుతూ హిరణ్మయేన పాత్ర ఆచార్యుని ఆశ్రయించడం నాకుండేటువంటి లోపట ఉన్నటువంటి ఆత్మతత్వం అయితే ఉందో అది బంగారు పాత్రతో మూయబడి ఉంది. ఆ లోపల దానికన్నా మిలమిలా మెరుస్తున్నటువంటి ఆ బంగారు పాత్రను చూడగానే అక్కడే ఆగిపోతున్నాను నేను. కనుక దాన్ని తొలగించుకుందామని తొలగించుకునే స్థితిలో లేను. కనుక దాన్ని నేను నీవెలాగైనా సరే తొలగించి నాకు లోపల ఉన్నటువంటి సత్య స్వరూపుడైన పరమాత్మ యొక్క తత్వాన్ని దర్శించుకునే లక్షణాన్ని చూపించమని ఉపనిషత్తు చెబుతోంది. అలాగే ఇక్కడ మణి కదవం అన్నప్పుడు ఒకటి లోపల మన అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మను దర్శించకుండా బయట దేహం యొక్క సౌందర్యమైతే ఉన్నదో దీని మీదనే మనసు పడితే ఇక్కడే ఆగిపోతాం.
ఒకవేళ ఇది కాకుండా లోపల ఆత్మ దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లే కేవలం అంటాం. వాళ్ల ప్రయత్నం కూడా చేస్తే అక్కడేంటంటే ఆత్మ కూడా అద్భుతమైనటువంటి అందం కలిగి ఉంటుంది కనుక అది చూచి ఇదే పరమాత్మ అనుకునేటువంటి భావనలో ఉంటాం. అసలు పరమాత్మ అంతర్యామిగా ఉన్నవాడిని దర్శించుకునే అవకాశం లేకుండా అడ్డగించేది బయట శరీర సౌందర్యం మీద మమకారం. అది దాటితే ఆత్మ సౌందర్యం మీద ఉండేటువంటి ఒక అపేక్ష. ఈ రెండింటిని దాటిన తర్వాత అంతర్యామిగా ఉన్న పరమాత్మ లభిస్తాడు కనుక ఈ రెండు పోవాలనుకుంటే మన వల్ల పోవు, అవి ఆచార్యుడి యొక్క ఉపదేశం వల్ల పోతాయి కనుక అందువల్లనే ఇక్కడ ఈ ఆచార్య సంబంధీకులైన చిన్న ఆచార్యులు అన్నమాట వీళ్లంతా. ఈ ఆచార్యుల యొక్క అనుగ్రహం కలగాలని మణికరవంతాళ్ తిరవాయ్ అని అయ్యా మీరే తెరవండి అన్నారు. అంటే మనకు ముందు ఆచార్య కృప కలిగేట్టుగా మాకుండే ఆటంకాలను తొలగించి మీరు మాకు అనుగ్రహించండి అని ప్రార్థించడం అనేది అందులో చివరి కనిపిస్తే సరే ఆ రకంగా అనుగ్రహం కలిగి ఆ తలుపులు తెరుచుకోవడం జరిగింది అనేది మనకు నిన్నటి పాసురంలోని సారాంశాన్ని ముందుకు తీసుకుంటే అలాగా తలుపులు తెరిచిన తర్వాత లోపలికి వెళ్లారు వీళ్లు. ఆ లోపలికి అంటే ఆ గదిలోకి ఆ గదిలోనే కృష్ణుడున్నాడు అనుకుని గోపికలంతా కూడా కృష్ణ 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 అనుకుంటూ లోపలికి వెళ్లారు. అక్కడికి వాళ్ళకేంటంటే మా కోసం తాను ఎదురు చూస్తానని చెప్పి మమ్మల్ని రమ్మని చెప్పి కనీసం బయట ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు వస్తారు కనుక వీళ్ళని లోపలి పంపించవయ్యా అని మాత్రం చెప్పకుండా అన్నీ చెప్పి తాను ఈ లోపల ఎక్కడో పడుకొనున్నాడే, మమ్మల్ని ఇంత శ్రమ పెట్టాడే, ఎక్కడున్నాడు కొనుక్కుందాం అనుకున్నంత తీవ్రమైనటువంటి ఆవేశంతో కృష్ణ 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 అని లోపలికి వెళ్లారట. లోపలికి వెళ్తే అక్కడ కృష్ణుడు లేడు. కృష్ణుడు ముందు కనిపించరు. ఆ గది లోపల మొట్టమొదట వీళ్ళు వెళ్లగానే ఈ కృష్ణుణ్ణి రక్షిస్తున్న నందగోపుల వారు పడుకుని ఉన్నారు. ఆ గదిలో 4 మంచాలున్నాయట. మొట్టమొదటి మంచం మీద మంచి ఎత్తు శిస్తు మీసాలు జాగ్రత్తగా ఉన్నటువంటి కూరువేల బల్లెం పడుకొని ఉన్నటువంటి స్వామి, ఆయన రక్షణలో నందగోపుడు ఉన్నాడు. అక్కడ ఆ నందగోపుడి తర్వాత యశోదమ్మ పడుకొని ఉంది. ఆ తర్వాత కృష్ణుణ్ణి పడుకోబెట్టారు. ఈ యశోదమ్మ ఇటు నందగోపుడి మీద ఒక చెయ్యి, అటు కృష్ణుడి మీద ఒక చెయ్యి వేసి ఇద్దరిని కూడా తనవాళ్లుగా భావించుకుని భావనతో పడుకుని ఉంది ఆవిడ. ఆ కృష్ణుని అవతల ఆవలి మంచం మీద కృష్ణుని అన్న బలరాముల వారు పడుకున్నారు. ఈ 4 ఆ గదిలో పడుకున్నారట. ఇదంతా మొట్టమొదట ఈ 5 లక్షల మంది గోపికలు లోపల చేరగానే మొదట దర్శనమిచ్చింది నందగోపుడు. చూచాడు ఆయన, ఏమిటి వీళ్ళంతా కూడా ఎందుకు అనుకోకుండా లోపలికి వచ్చారు, ఎక్కడ వచ్చారు, ఎలా వచ్చారు ఆశ్చర్యపడుతున్నాడు ఆయన. చూసి చూడనట్టే పడుకున్నాడు ఆయన. ఎందుకంటే సాధారణంగా ఎవరు ఏ రూపంలో వచ్చి కృష్ణుడికి హాని కలగజేస్తారో అనే భయం. ఆనాడెన్నడో ఏదో ఒక గొల్లవనితగా ఉచ్చిన పూతన ఒక్కతొచ్చే కృష్ణకి ప్రమాదం కలగజేసిందే, మరి ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఏమిటి వీళ్ళంతా అనుకొని ఒకసారి జాగ్రత్తగా ఉంటూనే కళ్ళు తెరవనట్టుగా మూసుకున్నట్టుగా పడుకొని ఉన్నాడు ఆయన. ఇక ఈ ముందు ఈయన అనుమతి ఇస్తే కదా ఆ తర్వాత కృష్ణుడు ఉంటే ఆయన దర్శనం అవుతుంది కనుక వీరిలాగా అనుకొని అప్పుడు ముందు వీరిని స్తోత్రం చేస్తున్నారట. కనుక మనకు ఎక్కడున్నా ఒకటే పద్ధతి ఆండాళ్ తల్లి చూపింది. ఎవరితో ఏ పని కావాలనుకున్నా వారికి ప్రపత్తి చేయడమే, ముఖ్యంగా పరమాత్మ కోసం స్వామి నీవు తప్ప మాకు మరొక ఆధారం లేదని చెప్పడమే, అలాగే వారి కళ్యాణ గుణములను అనుభవించడమే, అంటే స్తోత్రం చేయడమే. స్తోత్రము ద్వారా
సర్వేశ్వరుడిలాగా స్తుతి ప్రియుడో, స్తోత్రం చేస్తే ఆనందం పరమాత్మకి ఎట్లా కలుగుతుందో అట్లాగే ఆచార్యులకైనా ఎవరికైనా సరే స్తోత్రము వల్ల, కళ్యాణ గుణానుభవం వల్ల వారికి ఆనందం కలిగే అవకాశం ఉన్నది. కనుక ఇక్కడ ఏం చెప్పారు? ముందుగా నందగోపుడిని చూచిన తర్వాత నందగోపాల అని స్వామి అన్నారు. నందగోపాల్ అనలే, అని స్వామి అని వారి యొక్క అంటే కృష్ణుని కోసం వచ్చినట్టు కాకుండా వారి నందగోపుడికి ఉండేటువంటి ఉదారమైన స్వభావాన్ని ఇందులో ప్రార్థిస్తున్నారన్నమాట. అంటే మొదటి పాసురంలోనేమో మార్గజి తింగళని పాసురంలో కూర్వేల కొయందులనే దాంట్లో నందగోపుడేమో కృష్ణుణ్ణి తాను కాపాడుతున్నా, అంటే కృష్ణుడు పరమాత్మ ఆచార్యునికి తాను అధీనమయ్యున్నాడు కనుక ఆచార్యుడు ఎలాంటి వాడు అంటే పరమాత్మను తనకు చేర్చుకుని ఉండేవాడు ఆచార్యుడు అని చెప్పుకున్నారు. ఆ తర్వాత నాయహనాయ్ నిన్న అనేటువంటి దాంట్లో నందగోపురుడయ్య అనే పాసురంలోనేమో అలాగా పరమాత్మనే తనలో ఉంచుకొని పరమాత్మను పరతంత్రుడుగా చేసుకున్నటువంటి జ్ఞాన అనుష్ఠానాలు కలిగినటువంటి ఆచార్యుడే మనకు నాయకుడు. అలాంటి నాయకుడి యొక్క లక్షణాలు ఏమిటంటే నందని రక్షించాలి కనుక అలాంటి ఆచార్యుడే మన నాయకుడు అని నందగోపుణ్ణి నాయకుడిగా చెప్పుకున్నారు. అంటే సకల జీవులను ఉద్ధరించగలిగేటువంటి నాయకత్వం అనేది ఆచార్యుడికి ఉంటుంది అని. నాయకుడు అంటే నడిపించేవాడని అర్థం అన్నమాట. మరొక మాట నావికుడు అని కూడా చెప్పుకోవచ్చు. నావను ఒక ఒడ్డు నుంచి ఒక నదిని దాటాలనుకుంటే, ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు వెళ్లాలనుకుంటే పడవ ద్వారా నడిపించేటువంటి నావికుడు ఎలాగో అలాగే ఈ లోకము నుండి ఈ ప్రకృతి మండలం నుంచి ఈ జీవుణ్ణి అవతలి ఒడ్డున అంటే సంసార ప్రవాహంలో నుంచి బయట దాటి పరమపదంలోకి పరమాత్మ దగ్గర చేరాలనుకున్నప్పుడు మనము చేరలేము కనుక మనం చేర్చగలిగేటువంటి వాడు నావికుడు లేక నాయకుడు అయినటువంటి వాడెలాగో పడవను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. ఆ పడవ నావా అనేది ఏంటంటే మన కులశేఖర ఆళ్వార్ గారు చెప్పారే, భక్తి నావం ప్రయచ్ఛ అని. భక్తి అనేదే ఒక నావనట. మనకు భక్తిని కలుగజేసి తద్వారా ఆస్థానం స్వీకరించి పరమాత్మ అనుగ్రహం పొందేట్టుగా సంసార సాగరం నుంచి సంసార ప్రవాహం నుంచి దాటింప చేయగలిగేటువంటి నావికుడు లేక మనకు మార్గదర్శకం చేసే నాయకుడు ఆచార్యుడే అనే సంగతి ఆ నందగోపుని యొక్క రెండవ క్వాలిటీ దాంట్లో చెప్పడం జరిగింది. ఆచార్యుకుండే లక్షణాల్లో పరమాత్మను కాపాడుకోవడం, ఆ పరమాత్మను అందించడానికి ఆశ్రయించిన వాళ్లకి నాయకత్వం వహించి పరమాత్మ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేసేవాడు ఆచార్యుడు అనేది ఆ పాసురంలో చెప్పడం జరిగింది. ఈ పాసురంలోకి వెళ్లిన తర్వాత నందగోపుడికి ఉండేటువంటి ఉదారమైన స్వభావాన్ని ఇందులో వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఉదారం అంటే ఎవరు ఏది అడిగినా అడగకపోయినా నిస్వార్థంగా వాళ్ల యొక్క శ్రమను చూచి వాళ్ల మీద దయ కలిగి అయ్యో వీళ్ళని ఎలాగైనా సరే బాగుపరచాలనే అనేటువంటి తపనతోటి ఎవరైతే సహాయం చేస్తారో ఏదంటే అది ఇస్తారో అలా ఇవ్వడాన్ని ఔదార్యము అంటాం. ఉదార స్వభావమట. కష్టాల్లో ఉన్నవాడికి, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులున్నవాడికి, అన్ని రకాల కూడా మంచి ఆర్థిక సంపత్తు కలవాడు ఏమీ ఆశించకుండా వాడి సంబంధం లేకున్నా సరే వాడికి సహాయం చేస్తే దాన్ని ఔదార్యం అంటాం. ఎంతంటే అంత చేయడం అన్నమాట. అది ఔదార్యం అన్నమాట. అలాగే అది పరమాత్మకే ప్రధానంగా ఉంటుందట. పరమాత్మకి చతుర్భుజుడు అని పేరు. మనకి నారాయణుడికి 4 చేతులున్నాయంటే ఎందుకు అనే దానికి మన శాస్త్రాలు చెబుతాయి. చతుర్నాం పురుషార్థానాం దాతా దేవో జనార్దన. మనుషులకి మనకు కావలసిన పురుషార్థములు అంటే పురుషుడుగా అంటే వ్యక్తులుగా మనం కోరే కోరికలు అన్నమాట. అలాంటి కోరికలు మొత్తం ఎన్నో ఉంటాయి.
వాటినన్నిటిని మన శాస్త్రం అన్ని కలిపి 4 రకాలుగా విభజించింది. ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది మోక్షం కామం, నాలుగవది మోక్షమని. సరే, ఒక్కొక్కటి ఎవరెవరికి ఏది కావాలో వాళ్ళు ప్రార్థిస్తారు పరమాత్మని. ఈ 4 ఇవ్వడానికట 4 చేతులు పెట్టుకున్నట పరమాత్మ. ఈ 4 చేతులు ఎందుకు? ఒకటి తర్వాత ఒకటి ఇవ్వచ్చు కదా అంటే మనం ఎంతటి వాళ్ళమండి? మనకు త్వర ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. ఏదైనా ఇవ్వడానికి ముందే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటాం, మీద మీద పడి పుచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటి సందర్భంలో ఒకడికి ఏది ఇస్తుంటే ఇంకొకటికి మళ్లీ నాకు వస్తుందని ఓపిక తక్కువ. ఆ సందర్భంలో సరేలే ఇప్పుడు ఎందుకు తర్వాత వస్తాను వెళ్ళిపోవచ్చు మనం. కనుక పరమాత్మ ఎవ్వడు నా దగ్గరికి వచ్చిన వాడు ఏది కోరినా పొందకుండా పోకూడదు అనే భావన కలవాడట. అందుకొరకు 4 చేతుల్లో పెట్టుకుని ధర్మం కోరిన వారికి ఒక చేతితోటి, అర్థం కోరిన వారికి మరొక చేతితోటి, కామం కోరిన వారికి ఇంకో చేతితోటి, మోక్షం ఎప్పటికప్పుడు ఎట్ ఎ టైం ఎవడికి వాడు పరిపోకుండా ఇస్తాడు. ఆ ఇచ్చేది కూడా ఎలా ఇస్తాడు? వాడు అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. లేదా వీడికి ఇస్తే దాంతో లాభం ఏమిటి అని లేదు వాడికి. కనుక ఆ రకంగా ఇవ్వడం అనేది ఉదార స్వభావం అంటాం. అంత ఇచ్చి కూడా కృష్ణ భగవానుడు భగవద్గీత అన్నాడే, తాను ఇచ్చినవాడు ఉదారుడు కాదు, పుచ్చుకున్నవాడు ఉదారా సర్వ ఏవైతే. అర్జున, నా దగ్గర నుంచి ఈ 4 రకాల పురుషార్థాలు ఎవరేది కోరి తీసుకొని పోయినా వాళ్ళంతా నాకు మేలు చేసేవాళ్లయ్యా, నాకు ఉపకారం చేసిన వాళ్ళు, వాళ్లే ఉదారమట. ఎందుకంటే వాళ్ళు తీసుకోకపోతే పరమాత్మ ఇచ్చేవాడు అని ఈ పేరు ఎట్లా వస్తుంది? పుచ్చుకునేవాళ్ళు లేకపోతే ఎంత శ్రీమంతుడైనా వీడికి గొప్ప శ్రీమంతుని పేరు రాదు. కనుక తీసుకోకపోతే ఏం చేస్తాం? వంట బ్రహ్మాండంగా ఏదో అందరికీ పంచిపెట్టాలి, మంచి విందు చేయాలని ఏర్పాటు చేస్తే ఎవడూ తినేవాడు రాకపోతే ఎంత బాధ కలుగుతుంది? ఒకవేళ అందరు వచ్చారనుకోండి, అప్పుడేమంటా, అబ్బా మీరంతా వచ్చి నాకు ఎంత ధన్యం చేశారనుకుంటాం. అలాగే పరమాత్మ కూడా మననే ఉదాహరణ అంటాడు, తాను ఉదాహరణ ఇచ్చినప్పటికీ కూడా. అలాంటి పరమాత్మ తత్వం కలవాడే ఆచార్యుడు కూడా. కనుక ఆచార్యుడు కూడా ఏం చేస్తాడు అంటే, వచ్చిన వాళ్ళకి వీళ్ల ద్వారా నాకేమొస్తుంది ఏమవుతుంది అని కాకుండా వాణ్ణి ఉద్ధరించడమే ప్రధానమని, తర్వాత వాడికి ఏ రకమైనటువంటి ఉపదేశం చేస్తే పరమాత్మ తత్వాన్ని అనుభవించగలుగుతాడు అనేది నిస్వార్థంగా చేయడమే కాకుండా నిస్సంకోచంగా కూడా చేస్తాడట. అంటే ఉన్నవాడికి కాస్త ఎక్కువ, లేనివాడికి తక్కువ అని ప్రశ్న లేకుండా అలా చేసేవాడే ఉత్తమమైన సదాచార్యుడు అని అర్థం అన్నమాట. అలాంటి లక్షణాలు కలిగిన వాడు నందగోపుడు. ఇక్కడ ఆ విషయాన్ని వివరిస్తూ, అంటే ఆచార్యునికి ఉండవలసిన గుణాల్లో ఔదార్యం ప్రధానము అని చెప్పడం కోసం నందగోపుల్లో ఉండే ఔదార్యాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. నందగోపాల, మీరు ఎలాంటి వారండి? మీరు మాకు నాయకులు. మొత్తము రేపల్లె మీ మీదనే ఆధారపడి ఉంది. ఆ రేపల్లెలో ఉండే వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి శక్తి మీ దగ్గర ఉంది. మీరు చేస్తున్నారు కూడా. ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఏం చేస్తున్నారంటే, అసలు లోకానికే కావలసినవి ఏమిటి? సామాన్యంగా బతకడానికి కావలసినవి నీళ్లు, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి తిండి కావాలి, అలాగే కట్టుకోవడానికి బట్టలు కావాలి, వసతులు కావాలి. ఇవి మాత్రమే మనకు ప్రాథమికంగా కావలసిన అవసరాలు. మిగతా తర్వాత మాట. కనుక ఇక్కడేంటంటే, ఈ నందగోపుడట ఏం చేసేవాడు అంటే, తన ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా, తన రక్షణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తానే ఇచ్చేవాడట. అంబరమే, తన్నీరే, షోరే, ఈ 3. అంబరం అంటే వస్త్రాలు, తన్నీరు అంటే నీరు, చల్లటి మంచి నీరు, షోరు అంటే అన్నం పెట్టి నీళ్ళిచ్చి కట్టుకోవడానికి బట్టలిచ్చి ఇలాగ రక్షిస్తాడట. ఇలా చేయడం అనేది ప్రతి పరిపాలకుడికి, నాయకుడికి, ప్రభుత్వానికి బాధ్యత అనేది మన ఆండాళ్ళని చూపిస్తుంది ఇక్కడ. ఆ ఇవ్వడం కూడా ఎలా ఇచ్చాడట అంటే, ఈ 3 ఏమంటాం మనం? ధారక, పోషక, భోగ్యములైన వస్తువులు అన్నమాట. ధారకం అంటే మన ప్రాణాన్ని నిలబెట్టేది. పోషకం అంటే నిలబడిన ప్రాణాన్ని, దానికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని చేకూర్చేది, పోషించేది అన్నమాట. భోగ్యం అంటే అలా ఉన్నటువంటి మంచి ఆరోగ్యంగా జీవించేవాడికి
తాను ఆనందించడానికి, అనుభవించడానికి సుఖాన్ని కలగజేసే వస్తువులు భోగ్యములు అన్నమాట. ముందు ప్రాణం నిలవాలి, ఆ నిలిచిన ప్రాణం ఆరోగ్యంగా బాగా ఉండాలి, ఆ తర్వాత కావలసిన హాయి సుఖాలు ఇవ్వగలిగే వస్తువులు ఉండాలి. ఈ మూడు మనిషికి కావాలి. ఈ మూడింటిలో నీరు ధారకము, అంటే ప్రాణాన్ని నిలబెట్టేదే వాటర్. ఆ నీరు లేకపోతే మనం బతకలేము. ఆ నీటిలో ప్రాణ వాయువు కలిసే ఉంటుంది కనుక, ఆక్సిజన్ ఉంటుంది కనుక అది ముందు ప్రాణాన్ని నిలబెట్టగలుగుతుందట. కనుక దానికి ధారకము అంటాం అన్నమాట. అందువల్ల మనం లోకల్లో చూస్తాం, చాలా మంది నిరాహార దీక్ష చేస్తారండి. తినడానికి, అన్నం మానుకొని ఏదో సాధించడానికి. కానీ నిర్జల దీక్ష ఎవరు చేయరు. అంటే నీళ్లు తాకుండా ఉండరు. కారణం ఏంటంటే అది లేకపోతే ప్రాణం పోతుంది. కనుక ప్రాణాన్ని నిలబెట్టగలిగేది ధారకమైనటువంటి వస్తువు నీరు. అలాగే నిలుచున్న ప్రాణాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా బలంగా కలిగేట్టుగా చేసేది, పోషకం చేసేటువంటిది ఆహారం. అన్నం అంటే తినగలిగే ఏ వస్తువైనా సరే. అలా ఉన్నవాడికి భోగ్యంగా ఇవ్వగలిగేది వస్త్రం. కేవలం శరీర రక్షణ కోసం మాత్రమే మనము వస్త్రాలు బట్టలు కట్టుకుంటాం అనుకుంటే మరి విలువైనటువంటి అందమైనటువంటి వస్త్రాలను కట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే వాటి వల్ల మనకు ఒక సౌందర్యం పెరిగి ఆనందం కలగడం అనేది ముఖ్య లక్షణం. కనుక వస్త్రం భోగ్యమైన వస్తువు అన్నమాట. ఈ మూడింటిని కూడా అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేవాటైనా ఇచ్చేది కూడా ఎలాగా, ఎక్కడ సంకోచం లేదు. ఆయన ఇవ్వడం మొదలు పెడితే వస్త్రాలు ఇవ్వడం అంటే వస్త్రాలే ఇస్తుండేవాడట. అంటే ముందు వచ్చిన వాడికి ఇచ్చి లేని వాడికి లేదనో, అయిపోయినా ఇక్కడికి అనే ప్రశ్న లేదు, ఇస్తూనే పోయేవాడు. అలాగే అన్నం పెడితే అన్నమే అన్నదానం జరుగుతూ ఉండేది, నీళ్లు పోస్తే నీళ్లే జరిగేదట. కనుక అంబరమే తన్నీరే ఏ అంటే అదే 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 అన్నమాట. అంటే ఎంత అడిగినా అడగకపోయినా ఏమాత్రం లేదనకుండా మనస్ఫూర్తిగా అందరికీ ఎంత అవసరమో అంత ఇవ్వగలిగేటువంటి శక్తి కలవాడు ఆయన. ఇందులో ఈ పాశరము ద్వారా అంటే ఆంధ్రాకల్ మనకి సామాజికమైన, మనము తిరుప్పావైలో ఆధ్యాత్మిక తత్వమే కాకుండా మనకు తాత్కాలికమైన సమకాలీనమైన సమాజానికి సంబంధించినటువంటి కావలసినటువంటి ఒక ఉపదేశం కూడా మన తల్లి ఇస్తుంది. కనుక ఇక్కడేంటి, ఎవరైతే ప్రజా పరిపాలకుడై ఉంటారో, ప్రజా రక్షణలో ఉంటారో వాళ్ల ముఖ్యమైన ధర్మము వాళ్లకు కావలసిన ప్రాథమికంగా కావలసినటువంటి ఫండమెంటల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటేనే చెబుతారు అక్కడ, అంబరమే తండీరే శోరే అరుం జయ్యుం అన్నారు. అరుం అంటే తన ధర్మంగా తన డ్యూటీగా ఇచ్చేవాడు, దానివల్ల ఏమి ఆశించకుండా ఇచ్చేవాడు అనమాట. అదే ఉదారమైన స్వభావము. ఇంత అంత అని కాదు, అంటే వాళ్ళ నుండి ఏదో తీసుకునో ఏదో పుచ్చుకొనో వాళ్ళ దగ్గర ఏదో ట్యాక్సెస్ వసూలు చేసో కాదు. వాటర్ సప్లై చేసినా, అలాగే ఆహారానికి సంబంధించినటువంటి వస్తువులు ఇచ్చినా, కట్టుకున్న బట్టలు ఇచ్చినా, ఉండడానికి ఇళ్లు కట్టించినా, ఏదిచ్చినా సరే వాళ్ళకి అత్యవసరమైన పరిస్థితులు ప్రభుత్వము ఎలాంటి వాళ్ల నుండి ఏది ఆశించకుండా చెయ్యాలి. మిగతావి ఇంకేమైనా ఉంటే వాటికి ట్యాక్సెస్ పెట్టి చేయాలనేది ఇక్కడ మెసేజ్. కనుక అరుం జయ్యుం చేసేవాట ఆయన. ఇంత ఉదారమైన స్వభావం కలవాడు స్వామి అన్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటి, గోపికలకు కావాల్సింది ఎవరు, వాళ్ళు వెళ్ళింది మనసులో పెట్టుకుని ఒక మాట ఉంది, స్వామి ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఎంత ఆహారం అవసరమో, ఎవరికి ఏ నీళ్ళు అవసరమో నీవు ఇస్తున్నావే, ఆగకుండా ఇస్తున్నావే, ప్రాణరక్షణ చేస్తున్నావు, వాళ్ళని పోషిస్తున్నావు. అలాగే మాకు ఉండే అవసరం మాకు కావాలి, మాకు తాగడానికి నీరు కావాలి, మాకు తినడానికి మరి పోషించుకోవడానికి కోసం మాకు ఆహారం కావాలి.
అలాగే మాకు ఆనందం పడడానికి భోగ్యమైన వస్తువు కావాలి. అవేమిటో తెలుసా స్వామి అని చెప్పకుండా సూచించారన్నమాట. ఏమిటి అంటే కృష్ణుడే మాకు అన్ని కూడా. కృష్ణుణ్ణి చూస్తేనే మేము బతకగలుగుతాము. అంటే నీరు తాగితే ప్రాణం నిలిచినట్టుగానే కృష్ణుని కృప మా మీద కలిగితే మేము బతకగలుగుతాం. కనుక కృష్ణుని ఇవ్వడమే మాకు నీరివ్వడం. అలాగే కృష్ణుడే మాకు ఆహారము. ఎందుకంటే ఆ పరమాత్మను చూచినప్పుడే మాకు ఉత్సాహం కలిగి ఆయనతో కలిసినప్పుడే మాకు ఒక విధమైనటువంటి ఒక ఆరోగ్య స్థితి కలుగుతుంది. లేకపోతే దుఃఖంతో మేము పరితపిస్తూ ఉంటాము. కనుక కృష్ణుడే మాకు కావాలి. అలాగే కృష్ణుడితో తిరుగుతున్నప్పుడు, ఆడుతున్నప్పుడు, ఆయన భజన చేసినప్పుడు, ఆయన సేవ చేస్తుంటేనో మాకు ఆనందం కలుగుతోంది. ఇదే భోగ్యత. కనుక మాకు కావలసినటువంటి అంబరము, తన్నీరు, షోరు ఈ మూడు కూడా పరమాత్మనే. ఒక్కొక్కరికి భౌతికమైన వస్తువులు కోరే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు కావాలి. కానీ మాకు కృష్ణుడే అన్నీ. అందువల్ల ఇక్కడ సర్వలాభాయ కేశవ అంటే అర్థమేంటి? ఇక్కడ భౌతికమైన వస్తువుల్ని, ప్రపంచంలో మనకు అవసరమైన అవసరాల్ని పరమాత్మను కోరకుండా సాక్షాత్ పరమాత్మ అనుగ్రహమే కోరితే అన్నీ మనకు లభిస్తాయి అని చెప్పడం కోసం అలా ఇచ్చేవాడు ఆచార్యుడు. కనుక ఆచార్యుడిని ఆశ్రయించినప్పుడు మనము భగవత్ తత్వాన్ని అందించగలిగేటువంటి ఒక ఉపదేశాన్ని పొంది తరింపబడాలి అనేది ఇందులో సందేహం అన్నమాట. కనుక అంబరమే తన్నీరే షోరు, దీనికి చాలా అర్థాలు చెప్పుకున్నారు మన వ్యాఖ్యాతలు. ఒక్కటి మనం చూస్తే ఇక్కడ మన కోరేది ఏమిటి అంటే ఇక్కడనేమో కృష్ణుడు, కానీ సామాన్యమైన సంసారంలో ఉన్న వాళ్ళము బద్ధాత్మలము, అంటే ఈ ప్రకృతిలో పడి ఉన్నవాళ్ళం అన్నమాట. మనకు దీని నుండి విముక్తి కావాలి. విముక్తి కావాలంటే ఇది ముక్తాత్మగా మారి పరమపదం చేరుకోవాలి అనేటువంటి ఆశ ఉన్నప్పుడు ఆచార్యుని ఆశ్రయిస్తే, స్వామి మాకు కావలసింది అంబరము. అంబరం అంటే వస్త్రము అని అర్థము, అంబరం అంటే ఆకాశము అని అర్థం. ఆకాశం అంటే పరమపదానికి కూడా పరమ ఆకాశం అని పేరు. కనుక స్వామి మాకు ముక్తి స్థానమైనటువంటి ఆకాశ పరమపదం లభించే ప్రయత్నం మాకు కృప చేయండి అని ఒక అర్థం. అలాగే అక్కడికి వెళ్లిన తర్వాత షోరే అన్నం అంటే ఏమిటి అంటే మాకు అహమన్నం అహమన్నం అహమన్నాదోహమన్నాద అని ఉపనిషత్తు చెబుతోంది. అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం బ్రహ్మ అని చెబుతుందే. అంటే సృష్టి స్థితి లయములకు మూల కారణమైనటువంటి పరమాత్మకు అన్నం అని పేరు. అద్యతే ఇతి అన్నం, ఏది అనుభవిస్తామో అది అన్నం. కనుక మాకు కావలసినటువంటి అన్నము ఈ సామాన్యమైనవి కావు, ఆ పరమాత్మనే కావాలి. కనుక పరమపద నాథుడు అన్నం మాకు. కనుక పరమపదము అంబరము, ఆకాశము. ఆకాశం పొందే మార్గం చూపించండి. అలాగే అక్కడికి వెళ్లిన తర్వాత భగవద్ అనుభవం పొందే అవకాశం చూపించండి. అలాగే భోగ్యము అన్నప్పుడేమిటి? మనకు పరమాత్మ యొక్క సేవనే మాకు భోగ్యమైనది. అలాంటి స్థితి బద్ధాత్మలమై సంసారంలో ఉన్న మాలాంటి వాళ్లకు అది పరమపదం ఎలా దొరుకుతుందో, ఆ పరమాత్మ యొక్క అనుభవం మనకి ఎట్లా కలుగుతుందో, ఆ సేవ కలిగేటువంటి రీతినంతా కూడా మీరు నిస్సంకోచంగా మాకు అందించండి, అదే మా ప్రార్థన అనేది కృష్ణుణ్ణి పొందాలి అనే మాట వెనుక ఉన్నటువంటి తత్వం అన్నమాట. ఇలాగా వాళ్ళు అడుగుతూ ఉంటే సరే అనుకున్నంతగా చెప్పాడట ఈయన. అందువల్ల ఇక్కడ దానం, ఇది ఉదారుడై దానం చేశాడు ఇక్కడ. అందువల్ల ఆ దానం చేసేటప్పుడు ఎలా చెప్పారు శాస్త్రం చెప్తుంది, దాతవ్యమితి యద్దేయం, ఇచ్చే దానం కూడా అంటే ఇక్కడ జ్ఞానదానం చేస్తున్నాడే. అందరికీ ఇచ్చేటువంటి దానమేమో సామాన్యమైన వస్తువులు, కానీ వీళ్ళ జ్ఞానం దానం చేస్తున్నాడు గనక ఆ దానం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలంటే ఎలాంటి దృష్టి లేకుండా ఎవరికి ఇవ్వాలో, దేశే కాలేచ పాత్రేచ, ఎక్కడివ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇది కూడా చూచి ఇవ్వాలట. అలాగే ఆచార్యుడైన వాడు తాను జ్ఞానబోధ చేసేటప్పుడు వ్యక్తి ఆశ్రయించిన వాడి యొక్క గ్రహించే శక్తిని దృష్టి పెట్టుకుని, మెంటల్ కెపాసిటీ ఆ దృష్టి పెట్టుకుని వాణ్ణి స్థాయికి దిగి దాన్ని అందించాలి తప్ప ఏదో చెప్పడం కాదు.
ఇలాగ ఎవరికేది తగినట్టుగా ఇవ్వడము ఆచార్యుని యొక్క పద్ధతి అంటూ ఆచార్య లక్షణాలు, ఆచార్యుని ఔదర్యాన్ని నందగోపుని ద్వారా చెప్పారు. ఇది మొదటి వాక్యంలో అర్థం. అంబరమే తన్నీరే శోరే అరుంజన్యం అంటే స్వామి మాకు కావలసింది కృష్ణుని యొక్క దర్శనం ఇవ్వమన్నారు. సరే, అది విన్న తర్వాత నందగోపుడు ఏం మాట్లాడలేదు, కానీ కాస్త ఆ కాళ్లు దాపు పడుకున్నవాడు మంచం మీద ఆ కాళ్లు ముడుచుకున్నాట కొద్దిగా, అంటే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత చోటికి వెళ్ళడం కోసం అక్కడి నుంచి గబగబా వెళ్లారు వీళ్లు. వెళ్తే రెండో మంచాలు ఎవరున్నారు? యశోదమ్మ ఉన్నది అక్కడ. అక్కడే కృష్ణుడు ఉన్నాడనుకున్నారు వీళ్లు. చూసినప్పటికీ యశోదమ్మ ఉన్నది. యశోదమ్మ ఉంటే సరే అనుకోని ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఈవిడే గారు ఆయనంటే ఏదో ఇచ్చాడు. తండ్రి అన్న తన సంతానం విషయంలో తల్లి అనుమతి చాలా ప్రధానం. ఒకవేళ సరేలే పోనీ అని ఈయన ఎన్నన్నా గాని తల్లి ఒప్పుకోకపోవచ్చు. కనుక ముందు అమ్మ యొక్క మాతృమూర్తి యొక్క వాత్సల్య యొక్క అనుగ్రహం కావాలి. కనుక యశోదమ్మ ఒక చేతి మీద వేసుకుని కూర్చుందే. కనుక యశోదమ్మ చేతిలోనే కృష్ణుడు ఉన్నాడు. మొదటి పాసరంలోనే చెప్పుకున్నామే, కూర్వేల్ కొయ్యందులన్ నందగోపన్ కుమరన్ అనే దానికి అంబరమే తన్నీరని వ్యాఖ్యానం అయిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉంది ఆ ఇలం సింగం అని చెప్పారే యశోదమ్మకి. ఆ యశోదమ్మ చేతులు ఆడేవాడట. కనుక ఇక్కడ యశోదమ్మ యొక్క మరి అనుగ్రహం కూడా కావాలి. కనుక అక్కడ ఆమె దగ్గరికి వెళ్లారు. వెళ్లి చూస్తే అక్కడ కూడా ఇదే స్తోత్రం. కొంబనార్కెల్లాం కొజుందే కులవిలక్కే ఎంబెరుమాట్టి యశోద అరివురాయ్. అమ్మా యశోదమ్మ, నీవు ఆయనంటే సరే మన హితాన్ని కోరేవాడు, కానీ నీవు మాతృమూర్తివి. మా ప్రేమను, మాకేది మంచిదో ఏది ప్రియమైనదో అది ఇవ్వగలిగే శక్తి నీకున్నదమ్మా. నీవెవరో కాదు కదా, నీవు మా అందరికీ కూడా నాయకురాలివి. ఎం పెరుమాట్టి, ఆయన నందగోపుడెట్ల నాయకుడు అంతకన్నా గొప్ప నాయకురాలివి నువ్వు. కనుక నీవు మా స్వామినివి. నీవు మా స్వామినివైనప్పుడు, నువ్వు మా యజమానురాలైనప్పుడు, మేము మీ సొత్తులైనప్పుడు మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీది. మాకేది కావాలో ఇవ్వాలి. కనుక అక్కడేమన్నారంటే కొంబు అనార్క్ ఎల్లాం. కొంబు అనార్క్ అంటే అంటే స్త్రీలు అని అర్థం. ఇక్కడ కొంబంటే కొమ్మ అంటే ఒక రకమైనటువంటి తుంగ అంటామే. నీళ్లలో నది లోపల పొడవైనటువంటి గడ్డి లాంటి తుంగ పెరుగుతుంది. దాన్ని తుంగ అంటాం మనం. నది ఒడ్డున చెట్లు ఉంటాయి, కానీ ఆ నదిలో ఒక్కొక్కసారి గొప్ప ప్రవాహం వచ్చినప్పుడు అప్పుడేమవుతాయి? ఆ ఒడ్డున చెట్లు కూడా కొట్టుకపోతాయి. కానీ అందులో ఉన్నటువంటి తుంగ ఉంటుందే, ఆ తుంగ దాన్ని పబ్బలి తీగ అంటాం. కాస్త సాహిత్యపు మాటల్లో, మన మాటల్లో చెప్పుకుంటే అది తుంగ అనుకోవచ్చు మనం. ఆ తీగ వంగేటువంటిది. ఆ నీళ్ల ప్రవాహం వస్తుంటే అది ఏం చేస్తుంది? వంగిపోతుంది నీళ్లకి. ఎప్పుడైతే నీళ్ల ప్రవాహం పోతుందో మళ్లీ లేస్తుంది. ఇది దానికి ఉండే లక్షణం. అలాంటి లక్షణం కలిగినటువంటి స్థితే స్త్రీలకు ఉంటుందట. కనుక కొంబు అనార్క్, కొంబు అనార్క్ అంటే పబ్బలి తీగ వంటి లేదా తుంగ వంటి సౌమ్యమైన స్థితి కలిగి ఉండి ఆపత్తులు వచ్చినా పరిస్థితులు వచ్చినా తల వంచి వాటిని ఎదుర్కొని అవసరమైనప్పుడు తాను మళ్ళొకసారి ధైర్యంగా నిలబడగలిగే స్థితి ఉంటుంది తల్లులకి. కనుక అలాంటి స్త్రీలు, అటువంటి తల్లులందరికీ కూడా అమ్మా నీవు నాయకురాలవి. రాముడి కాలంలో ఆనాడున్నటువంటి స్త్రీలందరికీ కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ ఎలాంటిదో నువ్వు అలాంటి దానివే. అక్కడ వాల్మీకుల వారు అంటారు, నారీణాం ఉత్తమ వధూహు అని. ఆనాడున్నటువంటి స్త్రీలందరిలో ఉత్తమోత్తరాలట ఎవరు? సీతమ్మ. ఎందుకన్నాడు అలాగా ఆయన అంటేనట, సీతమ్మ లంకలో ఉన్నప్పుడు రావణాసుడి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ రాక్షస స్త్రీలు రకరకాల బాధలు పెట్టారు. ఎన్ని బేటలు పెట్టారో చెప్పరాదు. చివరికి ఆమె ప్రాణానికి తెగించాల్సిన స్థితి వచ్చింది. అన్ని బాధలు పెట్టినటువంటి
వాళ్ళని ఆంజనేయ స్వామి రావణవధ జరిగిన తర్వాత సీతమ్మను దర్శించుకున్నప్పుడు అమ్మా వీళ్ళందరినీ కూడా నేను ముక్కల కింద చేస్తాను పర్మిషన్ ఇవ్వన్నాడే, ఆ భయపడిపోయారంట వీళ్ళంతా. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడని రాక్షసులు భయపడితే అప్పుడు అంటుంది, భవేయం మీకు నేను రక్షణ ఇస్తాను, శరణం హి వహ, మీ అందరికీ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, మీకు ఎలాంటి ఆపత్తు కలగకుండా చూస్తాను అని సీతమ్మ అని తనకు అనేక రకాలుగా కష్టాలు చేసి శ్రమలు పెట్టి బాధించి పీడించినటువంటి రాక్షస స్త్రీలను కూడా వాళ్ళకు ఆపత్తు కలిగినప్పుడు తాను నిల్చుండి వాళ్లకు రక్షిస్తా అన్నదన్నమాట. అది వాళ్ళు అడగకున్నా సరే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది ఆవిడ. అందుకే ఆమె స్త్రీలలో ఉత్తమురాలట. అంటే తన జాతి వాళ్లని ఎటువంటి వాళ్లైనా తనకు నష్టం చేసేవాళ్లైనా సప్పటికి కూడా వాళ్లను తన శక్తివంతంగా కూడా శక్తికి తగినట్టుగా రక్షించగలగడం అనేది ఉత్తమత్వం. అలాగే స్త్రీ జాతికి అంతటికి కూడా అంతటి ఉత్తమ లక్షణాలు కలిగింది కనుక నారీణాం ఉత్తమావధూహు అని వాల్మీకుల వారు సీతమ్మను అక్కడ ప్రశంసించారు. అలాగే నువ్వు కూడా తల్లి ఈ కాలంలో కృష్ణ అవతార కాలంలో రేపలలో ఉన్న స్త్రీలందరికీ కూడా నీవే మాకు ఉత్తమురాలివి. ఎందుకో తెలుసా అంటే కొంబనార్కెల్లాం కొజుందు, వాళ్ళందరికీ కూడా చిగురు వంటి దానివి. ఒక చెట్టుకు చిగురు ఎక్కడుంటుంది? చెట్టుకు చిగురు చివర ఉంటుంది. ఆ చిగురు మళ్లీ ఆకులుగా మారుతుంది. అది కాస్త పెరిగినాక మళ్లీ చిగురు పూస్తుంది. ఇలాగే చిగురు అనేది చెట్టుకి లాస్ట్ లో ఉంటుందన్నమాట. లాస్ట్ లో ఉండడమే కాకుండా మెత్తగా ఉంటుంది, సున్నితంగా ఉంటుందన్నమాట. చిన్నగా మెత్తగా ఎర్రగా ఉంటుందే అది అదట ఏం జరుగుతోంది అంటే ఆ చెట్టులో ఏ భాగానికి నష్టం జరిగినా చిగురు మాడిపోతుంది. వేళ్లకు నీళ్లు లేకపోయినా లేదా చెట్టుకు చీడపురుగు పట్టినా ఏది జరిగినప్పటికీ మొట్టమొదట వాడిపోయేది చిగురే. అలాగే ఈమె చిగురు వంటిదట. అంటే స్త్రీ జాతిలో అక్కడ ఉన్నటువంటి రేపలలో ఉండే స్త్రీలందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకన్నా ముందు బాధపడేది ఈవిడ. ఇంతటి తత్వం కలిగనుకది ఈమె ఉత్తమవుతువురట. కనుక అమ్మా మా అందరికీ కూడా నీవు చిగురు వంటి దానివి. కొంబనార్క్ ఎల్లాం కొజుందు, అంతేకాదు కులవిలక్కే, మా జాతికంతటికి కూడా నీవు దీపం లాంటి దానివి. దీపం ఏం చేస్తుంది? దీపము తన కాంతితోటి చీకట్లో ఉన్న వాళ్లకి వెలుగులు చూపుతుంది, తోవ తెలవని వాళ్లకి మార్గం చూపుతుంది. అలాగా తన వెలుగుతో తాను కాలుతూనే తన వెలుగుతో లోకానికి బాధల్లో ఉన్న వాళ్లకి ఎలాగా మార్గం చూపుతుందో, తర్వాత తనను చూపడానికి దీపం చూడడానికి ఇంక వేరే దీపం అవసరం లేదు. తనను తాను రక్షించుకుంటూనే తనను తాను తెలుసుకుంటూనే ఇతరుల యొక్క బాధలు తెలుసుకుని తొలగించగలిగేటువంటి తత్వము కలది కనుక ఆమెను దీపంతో పోల్చారన్నమాట. కనుక కొంబనార్కెల్లాం కొజుందే కుల విలక్కే అని కులమునకు విలక్కు దీపం లాంటివి కనుక తల్లి మా బాధ నీకు తెలిసాయి. అరివురాయ్ అన్నారు. అరివురాయ్ అంటే తెలుసుకో. అంతకుముందేమో అంబరమే తన్నీరే శౌర్యంచే ఎంబెరమాన్ నందగోపాల యజేంద్ర మేలుకో అన్నారు తప్ప మేలుకోవడం అంటే ఏమిటి? విషయాన్ని తెలుసుకోమని అర్థమే. కానీ ఇక్కడ అరివురాయ్ అంటే బాగా తెలుసుకోని అర్థం. ఎందుకు తెలుసుకోమంటున్నారంటే ఆయన దగ్గర ఆ మాట లేదు. ఎందుకంటే పురుషుడికి మగవాడికి స్త్రీల సమస్యలు చెప్పుకోవడానికి వీల్లేదు, అవి అర్థం కావు కూడా. కనీసం ఏదో సమస్యలు ఉన్నాయని తెలిస్తే చాలు ఆయనకి. కానీ ఇక్కడ ఈమె తాను కూడా స్త్రీ జాతికి సంబంధించింది కనుక అందరికి నాయకత్వం వహించేది కనుక స్త్రీకి ఉండవలసిన బాధలేమిటో వాడు చెప్పుకోగలుగుతారు, ఆమె తెలుసుకోగలుగుతుంది. కనుక అమ్మా మా బాధ ఏమిటో మేము చెప్పుకుంటున్నాము, తెలుసుకో. ఏమిటి ఆ బాధ అనేది నువ్వు తెలుసుకో అంటే అర్థం ఏంటన్నమాట? మేము చెప్పకుండా నీకు తెలిసి ఉంటుంది. మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఈ రాత్రిపూట ఎందుకు వస్తున్నాము, ఎంత బాధలు పడుతున్నాము అనేది అమ్మా నీకు తెలిసి ఉంటుంది. కనుక నీవు అరివురాయి తెలుసుకొని మాకు నీ చేతిలో ఉండి నీవు చెప్పినట్టుగా ఆడేటువంటి కృష్ణ భగవానుని మాకు అందించు తల్లి అని ప్రార్థించారట. కుంభనార్కెల్లాం కొజుందే కుల విలక్కే అనేటువంటి దాంట్లో ప్రార్థిస్తే సరే పాపము అసలే ప్రేమ కలిగిన వ్యక్తి ముఖ్యంగా వీళ్ల బాధను చూచిందో ఏమో తాను ఏమి అనకుండా కాస్త అనుమతి ఇచ్చినట్టుగా ప్రయత్నించిందట. చేయగానే పక్కకి వెళ్తేప్పటికి అక్కడ ఉన్నాడు కృష్ణ భగవానుడు. ఓహో పడుకున్నావా స్వామి ఇక్కడ
అన్నారు. ఒకరి మీద వాళ్ళ కోపం అంతా ఇక్కడ వెళ్తున్నది. వీళ్ళని చూచి ఆయన చేస్తున్నాడ. ఆ మంచం మీద వాడికి తెలియని వాడ కపట మాయనాయి అని ఇదివరకే చెప్పారు కదా. అన్ని కపట లక్షణాలు చేస్తాడు ఆయన. తమాషాలు చేసేవాడు కనుక, విచిత్రమైన వ్యవహారాలు చేస్తాడు కనుక ఆ పడుకున్నవాడు ఇంతసేపు ఇంత గొడవ జరుగుతుంటే ఆయనకు నిద్రపోతాడా? అందువల్ల వీళ్ళేదో వచ్చినట్టున్నది అని తెలుసుకునే ఏం జరిగినాడట, చాలా చక్కగా కప్పుకొని పడుకున్నాడట. ముఖం కనిపించకుండా. ఏమని చూపిస్తాడు పాప ముఖం? వాళ్ళకేమో మీరు రండి, నేనుంటాను, అన్ని రకాలు నేను చూస్తాను అని ఎన్నెన్నో చెప్పి వచ్చిన వాడు ఇప్పుడేమో ఇన్ని కష్టాలు పడుతూ తప్పుకో లోపల పడుకున్నాడే. పాపం తనకు తెలుసు. అందువల్ల ఏం చెప్పాడు, నిశ్చింతగా హాయిగా కప్పుకొని పడినాడట. కప్పుకొని పంటే మాత్రం ఏం జరుగుతుందండి, ఆయనకు తగినంతగా కప్పుకునేది లేకపోవడం వల్ల కాళ్లు మాత్రమే ఇతరులు కనిపిస్తున్నాయి. ఆయన ముఖం కనిపించదు, ఆయన కనిపించదు. చూస్తున్నారు వీళ్ళు కృష్ణ 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 అంటూ ఉంటే అక్కడ ఎక్కడున్నాడు కృష్ణుడు చూసినప్పుడు ఇగో ఈ కాళ్ళు ఆయనయే అన్నారు ఒక గోపిక. ఎందుకంటే ఆ పాదాలకి అక్కడ ఆ స్వామి యొక్క పరమాత్మ యొక్క పాదాలకి శ్రీపాదములకు శంఖము చక్రము మొదలైనవన్నీ గుర్తులుంటాయి అక్కడ. కనుక ఆ గుర్తులను పట్టేసి ఓహో ఇక్కడ పడుకున్నాను, కృష్ణ పడుకున్నావా అని చెప్పి స్వామి పడుకున్నావా లెబవయ్యా అంటూ ఆయనను ఒకసారి ఇక్కడ పలికిచారు. సరే కాస్త ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఆయన దగ్గరికి వచ్చి. అక్కడ ఏమంటారు, అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలహలంద ఉంబర్కోమానే ఉరంగాదు యజిందిరాయ్ ఉరంగాదు. ఏం నిద్రపోతున్నారు స్వామి, నిద్రపోకు, కాస్త దయచేసి లేవయ్యా. ఎందుకనకంటే నీవెవరో మాకు తెలుసు, మేమేమో మాకు సంబంధించిన వాడవని మా కృష్ణుడు అనుకుని మా గొల్ల జాతిలో వచ్చి అవతరించాడు గనక నావాడు అనుకున్నాం. ఇప్పుడు నాకు తెలిసిపోయింది స్వామి, నువ్వు మావాడవు కాదు, నీవు ఎవరైతే దేవతలో ఉంబర్కోమానే, ఉంబర్క్ అంటే ఆ ఆకాశంలో ఉండేటువంటి లోకాల్లో ఉండే దేవతలకు నువ్వు రాజు అయ్యా, మాకు కాదు. ఎందుకనకంటే నీవు చేసిన ప్రతి పని వాళ్లకు లాభమే చేశావు గాని మాకేం చేస్తున్నావు గనక. ఏమయ్యా నువ్వు ఆ రోజుల్లో ఏం చేసినావు, వామన అవతారం ఎత్తావే, ఆ వామనుడికి ఎందుకు రావాల్సి వచ్చింది నీకు? ఆ ఇంద్రుడేదో రాజ్యం పోగొట్టుకుంటేనో బలిచక్రవర్తి వాడు రాజ్యం గుంజుకుంటేనో నీదేం పోయిందయ్యా? వాడు వచ్చి అయ్యా పోయిందని ఎడవగానే ఒకసారి ఏం చేసినావు, నిన్ను తగ్గించుకుని అంత సమస్త వ్యాపకుడవై సర్వేశ్వరుడవై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివై సర్వజ్ఞుడవై శ్రీయపతివై శ్రీమాన్నారాయణవై సర్వ నియంతమైనటువంటి స్వామివి ఒక సామాన్యమైనటువంటి ఒక బాపనయ వేషంలో చిన్న పిల్లవాళ్లాగా పొట్టివాళ్లాగా అయ్యి ఆ నీవు సృష్టించినటువంటి వ్యక్తిలో నీవిచ్చినటువంటి వస్తువును పుచ్చుకొని అహంకారంతో తనదిగా అందాన్ని తనదని తీసుకుని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి 2 చేతులు జోడించి ఆ 2 చేతులు చాపి ఇదిగో నాకు 3 అడుగులు జాగా ఇస్తే చాలని ఇంత ప్రార్థించి భిక్షాటన చేశావే నువ్వు. చేస్తే ఎవరి కోసం చేశావు నువ్వు అంటే ఇంద్రుడి కోసం, దేవతల కోసం చేశావు. ఆ దేవతలు ఏం చేశారు మరి? ఇంత చేస్తే ఆ దేవతలకు రాజ్యం వచ్చేసింది, ఆ తర్వాత బలిచక్రవర్తికేమో పేరు వచ్చేసింది. ఇలాగా ఆయన ఇవ్వగానే సంతోషంతో ఎంతో నీకు వస్తువు దొరికినంతగా ఆనందంతో చిన్నవాడిపోయి పెద్దగా అయిపోయి పెద్ద త్రివిక్రమావతారం ఎత్తావే నువ్వు. త్రివిక్రమావతారం అంటే ఎట్లా చెక్కిందట? అక్కడ ఏం చెప్తుంది, అంబరు ఊడు అరుత్తు ఓంగి. ఎట్లా పెరిగావు నువ్వు? ఈ ఆకాశం నీ నెత్తికి పెరిగితే పైకి ఏదన్నా కప్పు ఉంటే ఆ కప్పు మనకు నెత్తికి తాకుతుందనే భయం కూడా లేకుండా పైన ఆకాశం వ్యాపించి ఉంటే అలాంటి ఆకాశాన్ని కూడా చీల్చుకుని పోయినావే. ఇంతింతై వటుడింతై తుదకతానింతై నభూమండలం బంతై అంటారే భాగవతంలో. అలాగా ఆకాశాన్ని చీల్చుకుని పోయినాట. పోతూ ఉంటే ఆకాశమును కూడా ఛేదించుకొని అంబరు ఊడు అరుత్తు ఓంగి. అంబరు అంటే ఆకాశం, ఆ దానికి ఊడంటే మధ్యన దాన్ని చీల్చుకునట. పోలేకపోతే దాన్ని చీల్చేసి నీ పాదంతోటి చీల్చి ఓంగి ఇంకా పెరిగినావు. పెరిగి ఏం చేసినావు? అలందా మొత్తం వెతుకున్న అంతా కూడా నాది ఉన్నదా లేదా, ఇచ్చినంత ఉందా లేదా అని వెతుకున్నావే. అంబరు మూడు వరుత్తు ఓంగి ఉలహు అళంద. అంత చేసినటువంటి ఇంత ఎవరి కోసం చేశావు అంటే దేవతల కోసం. వాళ్ళకు లభిస్తే సంతోషపడ్డావే, వాళ్ళ శ్రమ లేకుండా చేశావే. మరి మా సంగతి ఏమిటి స్వామి? మేము నీకోసం ఇంత తప్పిస్తున్నాము అంటే దీన్ని బట్టి నీకు మాకు తెలుస్తుంది ఒకటే, ఏమి లేదు, నువ్వు దేవతలకైతేనే సహాయం చేస్తావు అంటే సామాన్యంగా సమాజంలో ఉన్నవాడికే సహాయం చేస్తావయ్యా నువ్వు. నీకోసం నమ్మిన వాళ్ళం మేము సామాన్యమైన జాతిలో పుట్టిన వాళ్ళము, మేము స్త్రీలము, బలహీనులము, మమ్మల్ని కాదన్నావు నువ్వు అని
వాళ్ళకేమో ఇస్తే సంతోషం, మా కోసం సంకుచితంగా కాళ్ళు ముడుచుకుంటున్నావు స్వామి అని చెప్పి అక్కడ అంబరం ఊడు ఒరత్తు ఓంగి ఉలహలంద ఉంబర్కోమానే ఉరంగాదు యజిందిరాయ్. స్వామి ఇప్పటికైనా లేవు, ఇంత దూరం వచ్చామే, కనీసం మీ కట మేమేం అడుగుతలేము స్వామి, నిన్ను పొట్టిగా గమ్మంటలేము, పొడుగా గమ్మంటలేము, ఆకాశమంతా నిన్ను నీ పాదంతో కొరువమంటలేము. ఆ సున్నితమైనటువంటి ఆ పాదంతో చెట్లు గుట్టలు గుట్టలు అన్నిటికీ కూడా నీ పాద స్పర్శ కలుగుతూ ఉంటే ముండు గుచ్చుకపోయినాయో రాళ్లు ఉప్పుకుపోయినాయో ఆనాడు ఏం జరిగిందో ఎవడు అడగలేదయ్యా నిన్ను. మాకు ఆ బాధ కలిగినా వాటిని ఏం చేయడం లేదు, అన్నీ చేయమడం లేదు. మేము ఉన్న చోట కాస్త కప్పు జరిపి నీ ముఖాన్ని మాకు చూపించు, మాకు కావాల్సింది ఇంతే, నువ్వు ఏం చేయాలి, ఉన్న చోటనే ఉండు అని ప్రార్థిస్తూ ఉన్నానమాట. కనుక ఇక్కడ అంబరం ఊడు ఒరత్తు ఓంగి ఉలహలంద ఉంబర్కోమానే ఉరంగాదు ఎజిందిరాయ్, కాస్త మెలకో స్వామి అడారట. అనేటప్పటికీ కదలడు మెదలడినా, మెదలకపోయేటప్పటికీ అక్కడి నుంచి ఆ 4వ మంచం దగ్గర కట్టప్పటికీ అక్కడ బలరాముడు పడుకున్నాడు. అక్కడ ఒక గోపిక అందట, ఈయన లేవడిప్పుడు వీరు ఎందుకో తెలుసా, పరమాత్మ ఈ కృష్ణుడికి బలరాముడు అంటే చాలా ప్రేమ. అసలు వాస్తవానికి ఆ బలరాముడు ఆయన ఆదిశేషుని యొక్క అవతారము. ఆయన ప్రతి అవతారంలో కూడా తాను పరమపదంలో ఉంటే ఆదిశేషుడిగా శ్రీయప్ప శ్రీమన్నారాయణకి సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన రాముడిగా అవతరిస్తే ఆయన తర్వాత తాను లక్ష్మణుడిగా పుట్టి ఆయన సేవ చేశాడు. ఇలాగ ప్రతి అవతారంలో ఆయనకు సేవ చేయడమే తప్ప అలాంటి వాడికి పరమాత్మ అనుకున్నాడట, నాకే ఈయన ఎప్పుడు సేవ చేస్తున్నాడు కానీ నేను ఈయనకి ఎప్పుడు సేవ చేయాలి అనేటువంటి రుణ విముక్తి కావాలనుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నాడట. అనుకుని అప్పుడేం చేశాడు, ఇక్కడ ఏష నారాయణ శ్రీవాన్ నాగపరిజంక ఉత్సృజ్య అనే చోట మన పెద్దలు ఒక మాట చెప్పారు. అంటే పాల సముద్రంలో పడుకున్నటువంటి ఆ నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు అనేటువంటి శ్లోకానికి అర్థం చెప్పేటప్పుడు ఉత్సృజ్య అంటే సృష్టించి అని ముందు నాగపరిజంకమును అంటే ఆదిశేషుణ్ణే బలరాముడిగా ముందు పుట్టించి ఆ తర్వాత తాను అవతరించాడు మధురలో అని అక్కడ అర్థం. కనుక ఉత్సృజ్య సృష్టించి అంటే ముందు సృష్టించాడట. ఎందుకంటే పెద్దవాడైతే తాను చిన్నవాడైతే ఆయనకు సేవ చేసే అవకాశం ఉంటుందని అనే దృష్టి ఉన్నది. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ పక్కకున్న మా అన్నగారు ఇవ్వంతి ఆయన నేనెట్లా ఉంటాను, నేను మొదటి కాదు కదా అనుకుంటున్నాడు ఆయన. కనుక ముందు వారిని మేల్కొల్పుదాం అని చెప్పి అక్కడి నుంచి 4వ మంచం దగ్గర ఉన్నటువంటి బలరాముణ్ణి మేల్కొల్పుతున్నారు. అక్కడ మేల్కొల్పు చోట అక్కడ ఉరంగా శం పొన్ కజలడి సెల్వా బలదేవా శం పొన్ కజలడి. ఆ బలరాము కూడా పడుకుంటే ఆ బలరాము యొక్క శ్రీపాదాలే కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏమిటన్నమాట, పరమాత్మను ఆశ్రయించిన ఆచార్యులను ఆశ్రయించిన ఎవరిని ఆశ్రయించినా శ్రీపాదములనే సేవించాలి అనేది అర్థం. ఆ పాదములే వారిని అనుకున్న ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. కనుక అక్కడ బలరాముణ్ణి కూడా భాగవతోత్తముడు అనమాట. పరమాత్మకి కృష్ణునికి అత్యంతమైనటువంటి ప్రియుడైన వాడు బలరాముడు. అంటే కృష్ణుని యొక్క ప్రేమకు నిదానమైన వాడు కనుక ఈయన ఒప్పుకుంటే కృష్ణుడు ఒప్పుకుంటాడు అని దృష్టి కలిగి కనుక కృష్ణుడి ఇక్కడ బలరాముడు భాగవతోత్తముడు అన్నమాట. అంటే నందగోపుడు ఆచార్యుడైతే ఇక్కడ కృష్ణుడు పరమాత్మ అయితే ఇక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి పరమాత్మ ప్రేమకు పాత్రుడైనటువంటి బలరాముడు భాగవతోత్తముడు అన్నమాట. అందువల్ల మొదలు తన ప్రియతములైనటువంటి భక్తులను కాదని తన దగ్గరికి చేరుకుంటే పరమాత్మ అంగీకరించడు అని తత్వం తెలపడం కోసము అన్నట్టుగా ఒకసారి కదలకపోతే ఎవరో చెప్పారుగో అక్కడ ఉన్నాడే బలరాముడిని. అప్పుడు శం పొన్ కజలడి ఆ బలరాముడి యొక్క శ్రీపాదము చూచి ఆ శ్రీపాదములకు కడియం వేసి ఉందట. ఆ కడియం చూసి ఎంత బంగారు కడియం కలిగినటువంటి స్వామి ఒకసారి శం పొన్ కజల్ ఎర్రని బంగారుతో ఉన్నటువంటి కజల్ అంటే శ్రీపాదములు కలిగినటువంటి స్వామి కంకణాలు కలిగిన స్వామి మేలుకో అన్నారట. అంటే ఇక్కడ ఆ కడియం యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్నప్పుడు సాధారణంగా మనం లోకల్లో చూస్తామే, సంతానం కలిగి ఒక్క సంతానం దక్కకపోతే లేక ఎవడెవడు దక్కాడనుకున్న ఒక సంతానం అప్పుడు మనం మొక్కుకుంటారు తల్లులు. ఒకవేళ స్వామి వీడు హాయిగా బతికి ఉంటే నేను నీకు ఏదో సమర్పిస్తానని మొక్కుకొని కాలికి బేడి వేస్తారు. బేడి అంటే
ఆ కంకణాలను కడతానమాట. తిరుమలేశుడికి మొక్కు చేసి నీ దగ్గరికి వచ్చి ఇది విడిపిస్తానని. అలాగా అంటే నీవు ఇచ్చిన ఈ సంతానం నీకు సంబంధించిందే అని గుర్తుపట్టేట్టుగా బేడి వేస్తారని అంటారు. అలాగే ఇక్కడనట దేవకీదేవికి అప్పటికే 6 పుట్టిన వాళ్ళంతా పోయినారు కంసుని ఉద్ధృత వల్ల. చివరికి ఈయన 7వసారి గర్భంలో చేరుకున్నాడు. ఆ చేరినటువంటి దాన్ని ఏమవుతుందనుకొని తక్షణమే ఇందులో నుంచి ఈ జీవిని తాను అక్కడి నుంచి నందగోపుని భార్య గర్భంలోకి చేర్చారు. దీన్ని అందుకొరికి ఆకర్షించబడ్డాడు అంటారు ఆయన్ని. అక్కడ తాను బలరాముడిగా పుట్టాడు ఆయన. సరే ఆ కథ తర్వాత మనకు అవసరం లేదు. మొత్తం మీద అంటే మొట్టమొదట దేవకీదేవి మాతృగర్భంలో చేరి తర్వాత ఇక్కడున్నటువంటి నందగోపుని భార్యలో చేరుకున్నాడు కనుక అక్కడ ఆయన పెద్దవాడైనట్టు. అందువల్ల ఇక్కడ వేడి వేశారట. అక్కడంటే ఈ 7వ వాడు కనుక ఈయన దక్కాలని ఆయన కాలుని ముహూర్తాన కృష్ణుడు అవతరించారట. సామాన్యంగా ముందు పుట్టిన వాడిని కాలు ముహూర్తంతో ఇది జరిగిందంటామే. అంటే సామాన్యంగా ఇక్కడ ఒక శాస్త్రీయమైన అంశం ఏంటంటే మొదట కలిగిన సంతానం ఏతుందో మాతృమూర్తికి తాను జన్మిస్తున్న సందర్భంలో భూమి మీద పడుతున్నప్పుడు ముందుగా శిరస్సుతో పాటు వచ్చి కాళ్లు వెనుకకుంటాయని, ఆ తర్వాత వచ్చిన వాడు ముందు వచ్చిన వాడిని కాళ్లను అనుసరించి తాను తలకాయ పెట్టి వచ్చాడు అని ఒక చమత్కారం చేస్తారు ఇక్కడ సిద్ధాంతంలో. అట్లాగే బలరాముడి యొక్క కాలి యొక్క ముహూర్త కారణంగా కృష్ణుడు దొరికాడు గనక మరి ఈయన గొప్ప ఉపకారకుడు అనుకున్నారట. అనుకొని ఆ కాళ్లకు మొక్కుతున్నారు వాళ్ళు. అక్కడ వాటిని స్తోత్రం చేస్తూ శంభున్ కజలడి శల్వా బలదేవ ఉంబియం నీయుం ఉరంగేల్. అందువల్ల స్వామి నీవు మీ తమ్ముడు గారు, మీ తమ్ముడు మీరు ఇద్దరు కలిసి ఉరంగేల్ నిద్రడవకుండా లేవండి, మమ్మల్ని అనుగ్రహించండి అని బలరాముడిని కూడా ప్రార్థించారట దీంట్లో. ఇక్కడ ఆ తర్వాత మరి ఏం జరిగిందనేది తర్వాత చూస్తాం మనం. ఇలాగ 4 ముందు నందగోపుణ్ణి మేల్కొలిపి ఆయన అనుగ్రహం పొంది, ఆ తర్వాత యశోదమ్మని మేల్కొలిపి ఆమె యొక్క అనుగ్రహం పొంది కృష్ణుని మేల్కొల్పే ప్రయత్నం చేస్తే ఆయన కదలని స్థితిలో ఉంటే ఆ తర్వాత ఆ బలరాముణ్ణి కూడా ఆశ్రయించి తద్వారా కృష్ణుని పొందే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ల ప్రయత్నానికి అంతటికి కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం కృష్ణుడు దొరకడమే. కనుక కృష్ణుడు ఎలా వస్తాడు అనే దానికి ఇన్ని ప్రయత్నం అన్నమాట. కృష్ణుడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మను పొందాలనుకున్నప్పుడు మనము ఏం చేస్తే దొరుకుతాడో ఈ పాశ్రము ద్వారా మనకు ఆండాళ్ తల్లి తత్వాన్ని ఉపదేశించింది. అందువల్ల దీని అంతరార్థంలో అర్థమేమిటి అంటే ఇంతకుముందు పాశురంలో మనము మణిక్కరవంతాల్తిరవాయని అక్కడ ఉండేటువంటి ఆచార్యునికి కృప వల్ల వీరికి ఉండేటువంటి దేహం మీద ఉండేటువంటి మమకారం కానీ, ఆత్మ సౌందర్యం మీద ఉండేటువంటి కైవల్యం మీద ఉండే ప్రేమ కానీ ఈ 2 కూడా దాటి పరమాత్మను పొందాలని పోయినప్పుడు ఆ పొందేటువంటి ఇవ్వగలిగేటువంటి వాడు ఆచార్యుడైన నందగోపుడిని ఆశ్రయించినాడు. ఆ నందగోపుడికి ఆచార్యుడికి పరమాత్మ ఆ నందగోపుడికి అధీనమైన వాడు కృష్ణుడు గనక ఆ ఆచార్యునికి పరమాత్మ చేతిలో ఉంటాడు అని. కనుక ముందు పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఆచార్యుని ఆశ్రయించాలి. ఆచార్యుని ఆశ్రయించిన తర్వాత ఆచార్యుడు ఏమిస్తాడు మనకి అంటే మంత్రాన్ని ఇస్తాడు. కనుక ఆచార్యుడి దగ్గర ఉండేది మంత్రము. మంత్రం అంటే మననాత్రాయతి, వాన్ని మన మనసులో అనుకుంటే రక్షించేదన్నమాట. కనుక ఈ మంత్ర రూపమే ఇక్కడ యశోదమ్మ అని పేరు. నందగోపుడు ఆచార్యుడైతే నందగోపుడిని ఆశ్రయించి అతని మీద చేయి వేసుకొని పెట్టుకుని ఉన్నదే అతను ఆశ్రయించి ఉంది. అతని దగ్గరనే ఉన్నటువంటి యశోదమ్మ మంత్ర రూపమట. ఏమిటది? అష్టాక్షరీ మంత్రం అంటామే. నారాయణుడు కావాలనుకున్నప్పుడు ఆ నారాయణ తత్వం ఇచ్చేటువంటి మంత్రము ఓం నమో నారాయణాయ అనేది 8 అక్షరాలు కలిగిన మూల మంత్రం అంటాం. దానికే ప్రధానమైన మంత్రంగా మంత్ర రాజము అని కూడా పేరన్నమాట. ఆ మంత్రంలో నారాయణ తత్వం ఉంటుంది. నారాయణుడు అంటే ఇక్కడ కృష్ణుడే. కనుక ఈ అష్టాక్షరి మంత్రమును మనం పొందాలనుకున్నప్పుడు ఆచార్యుని ఆశ్రయించాలి. ఆచార్యుని దగ్గర మంత్రం ఉంది అన్నమాట. ఆ మంత్రంని యశోద అని పేరు పెట్టారు. ఎందుకు పేరు పెట్టారంటే యశః ద
యశస్సు అంటే కీర్తి, ద అంటే ఇచ్చేది అన్నమాట. కీర్తినిచ్చేదంటే అర్థం ఏమిటి? ఈ కీర్తి దేనివల్ల వస్తుంది అంటే మనకు బాగా శ్రీమంతుడైతే ఈయన శ్రీమంతుడనే కీర్తి వస్తుంది, దాన ధర్మాలు చేస్తే ధర్మాలు చేసేవాడని కీర్తి వస్తుంది, విద్యావంతుడైతే విద్యావంతుడనే కీర్తి వస్తుంది. ఇలాగా రకరకాల సంపత్తుల కారణంగా ఐశ్వర్యము, ఆరోగ్యం, జ్ఞానము, విద్య ఏదైనా సరే వాటి వల్ల కలిగిన వాడికి, అవి అందించేవాడికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఎట్లా వస్తాయో అలాగే ఈ మంత్రమును అనుసంధించడం వల్ల ఆచార్యుని ద్వారా ఈ మంత్రం పొందుకుంటే వీటికి కీర్తి ప్రతిష్టలు వస్తాయట. అదే మాటని మనకు ఉపనిషత్తు అష్టాక్షరిని నిర్వచించేటువంటి ఉపనిషత్తులో ఈ విషయం చెప్పబడి ఉంది. ఇక్కడ ఏం చెప్తుందంటే ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాని. ఓం నమః నారాయణాయ అన్నప్పుడు ఓం ముందు, నమః తర్వాత, నారాయణాయ తర్వాత ఈ మూడింట్లో ఒక్కొక్క అక్షరం చూస్తే 8 అక్షరాలు కలిగిన మంత్రం ఇది నారాయణ మంత్రం అని చెప్పి దీన్ని ఆచార్యుల ద్వారా పొంది దీని మంత్రాన్ని, మంత్ర అర్థాన్ని వివరించుకుంటే అప్పుడేం జరుగుతుంది అంటే తద్వారా ఏ తద్వయ్యో అష్టాక్షరమనుభ్రువ అధ్యేతి అనపబ్రుహ సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం. అంటే ఎవరికైతే ఈ మంత్ర అనుభవం కలుగుతుందో దాన్ని ఉపాసన చేసి దాని శక్తిని సంపాదించుకున్న వాడికి ఆయుష్, ఆరోగ్యం, సంతానం, సంపత్తు అన్నీ కలుగుతాయి. ఈ ఒక్క మంత్రమే అన్ని ఇవ్వగలుగుతుందట. మంత్రం దీన్ని అనుసంధించిన వాడు రక్షిస్తుంది అంటే అన్ని రకాల ఇస్తుంది అని అర్థం అనమాట. ఇలా ఇవ్వడమే కాకుండా ఉన్నంత కాలము సకల విధమైన సౌఖ్యములిచ్చి తతః అమృతత్వ అశ్నుతే, ఆ తర్వాత మళ్లీ ముక్తిని కూడా ఇస్తుంది అని చెప్పి ఆ మంత్రానికి అంతర్శక్తి ఉంది కనుక దానికి యశ కీర్తిని ద ఇచ్చేది కనుక యశోద అని పేరు పెట్టారనమాట. ఆమె స్త్రీ అన్నామే. స్త్రీ అంటే అర్థం ఏమిటి? స్త్రీ అనేది పురుషుడికి అధీనమై అది భార్యగా పురుషుడు భర్తగా ఉంటాడు కనుక ఆచార్యుడికి అధీనమై ఉండేది కనుక ఇక్కడ స్త్రీ అని అర్థం అనమాట. అయితే మంత్రము స్త్రీగా చెప్పుకున్నప్పుడు మరి ఆ అందరికన్నా ఈమె కుంభనార్కెల్లా కుజుందు అన్నామే అందరు స్త్రీల కన్నా ఉత్తమమైనటువంటి వధువు అంటే అర్థమేమిటి? ఇలాగ పరమాత్మను చెప్పగలిగే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అన్ని మంత్రాల కన్నా అది ఉత్తమమైన అద్భుతమైన మంత్ర రాజమిది కనుక ఈమె ఉత్తమ వధు అని మీరు పేర్కోవడం జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ ఈ మంత్రం వల్ల ఏమాత్రం వేడికి బాధ కలిగినా ఆ బాధ తొలగించగలిగే శక్తి ఈ మంత్రానికి ఉన్నది కనుక ఈ మంత్రమునికి యశోద అని పేరు పెట్టి ఆ మంత్రాన్ని లేపారట. ఆచార్య అనుగ్రహం పొందిన తర్వాత ఆ మంత్ర ఉపదేశం పొందిన మంత్రము తనకు అధీనం కావాలనుకుంటే దాని కృప కూడా కావాలి అంటే అర్థమేమిటి? ఇక్కడ సామాన్యంగా ఒక విషయం చదువుతున్నప్పుడు అది సామాన్యంగా అర్థం కాకపోయినా అది అర్థం కావాలనుకుంటే అది మన ప్రయత్నం కన్నా అదే మనకు సాక్షాత్కరిస్తుంది. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చాలా రహస్యమైన సున్నితమైన అంశం అన్నమాట. అంటే ఎవరైతే గురువును ఆశ్రయించి ఆ గురువు మీద గౌరవం కలిగి ఉంటారో అలాంటి వారికి ఆయన ఇచ్చిన జ్ఞానము తానే సాక్షాత్కరిస్తుందట. అర్థం సాక్షాత్కరిస్తుంది. అర్థం మనం నేర్చుకోవడం కాదు, మనం వెతికితే దొరకకపోవచ్చు, అది చదివే వస్తుందట. అంటే అర్థమేంటి? ఉదాహరణకు చూడండి, ఏదో ఒక శాస్త్రీయమైన విషయం ఉందనుకోండి, ఆ శాస్త్రీయమైన విషయంలో చిక్కుముడి వస్తుంది. ఉదాహరణకి గణిత శాస్త్రం చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఏదో మ్యాథమెటిక్స్ లో ఒక లెక్క చేస్తుంటే ఎక్కడ ప్రాబ్లం అది అర్థం కాదు, ఎలా సాల్వ్ చేయాలో అనుకోకుండా ఒక ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని సాల్వ్ చేసేస్తాం. అట్లాగే అది ఎట్లా వస్తుంది అంటే దాంట్లో ఇచ్చే మనకు ఒక విధమైనటువంటి థాట్ వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఆ మంత్రము తాను తన శక్తిని మనం దాన్ని జపిస్తూ ఉంటే, దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఒక అర్థము మనకు తోస్తుందన్నమాట. అర్థ సాక్షాత్కారం కలుగుతోంది. కనుక ఈ మంత్రము తాను మనం అనుభవించడమే కాకుండా ఆ మంత్రం యొక్క అర్థం మనకు కంటికి రావాలి, సాక్షాత్కరించాలనేది ఇక్కడ యశోదమ్మను మేలుకొల్పడం అన్నమాట. లేవు మంత్రార్థమా నాకు కనిపించు అన్నట్టుగా. కనుక ఇక్కడ యశోద అంటే మంత్రం పేరు. అలా కాకుండా ఇక్కడ మంత్రం అంటే మాత, మంత్రో వై మాత, గురు పిత అని సామాన్యంగా
కన్న తల్లి ఒకటి ఉంటుంది, కన్న తండ్రి ఉంటాడు. శరీరాన్ని ఇచ్చిన వాళ్లతో పాటు జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్లు కూడా మనకు తల్లి తండ్రి లాంటి వారే. కనుక మనకు జ్ఞానం ఇచ్చినటువంటి గురువు ఆయన కన్న తండ్రి కన్నా గొప్పవాడట. అక్కడ అందువల్లే గరీయాన్ బ్రహ్మద పిత అని చెప్తారు. బ్రహ్మతత్వాన్ని తెలిపినటువంటి తండ్రిగా ఉన్నటువంటి ఆచార్యుడు గరీయాన్ అంటే కన్నవాడి కన్నా గొప్పవాడట. అలాగే మంత్రము కూడా మనల్ని రక్షిస్తుంది కనుక అది తల్లితో సమానమట. కనుక ఇక్కడ యశోద తల్లి. ఎవరికి తల్లి? కృష్ణునికి తల్లి. మంత్రం ఏముంది? ఆ మంత్రములో నారాయణ పరమాత్మ తత్వం ఇమిడి ఉంటుంది. కనుక ఆ పరమాత్మ తత్వం గర్భంలో పెట్టుకుని అవసరం వచ్చిన వాడికి మాత్రమే పరమాత్మ సాక్షాత్కారం చేయిస్తుంది. కనుక పరమాత్మకి మూలమైనటువంటి మంత్రములకు పరమాత్మకు తల్లితో చెబుతారు. కనుక ఇక్కడ యశోద కృష్ణునికి తల్లి అంటే కృష్ణుడు పరమాత్మ అన్నప్పుడు తన గర్భంలో ఉంచుకున్నటువంటి రక్షించేటువంటి తల్లి కనుక యశోద మంత్రం అన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది? ఆచార్యుని ఆశ్రయించి ఆచార్యుని యొక్క అనుగ్రహం వల్ల ఆ తర్వాత మంత్రాన్ని పొంది మంత్ర సాక్షాత్కారం కోసం ప్రయత్నించినప్పుడు ఆ మంత్ర సాక్షాత్కారమే కృష్ణుణ్ణి లివ్వమని పిలవడం అన్నమాట. కృష్ణ, నువ్వు ఎలాగైనా సరే మాకు నీవు సాక్షాత్కరించమని చెప్పి పలగడమే ఆ మంత్రాలు నాకు అధీనమైనటువంటి పరమాత్మ తత్వం సాక్షాత్కరించాలని ప్రయత్నించడం అనమాట. అయితే ఆ మంత్రం సాక్షాత్కరించినా అది మనకు నిలిచి ఎప్పుడు కూడా మనకు రక్షించాలనుకున్నప్పుడు ఆ పరమాత్మకి అత్యంతమైన ప్రియులైనటువంటి భక్తుల యొక్క అనుగ్రహం కావాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ మంత్ర శక్తి ఎప్పటికీ మిగులుతుంది. అలాగే పరమాత్మను అనుగ్రహిస్తాడు. కనుక అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి బలరాముణ్ణి స్వామి నువ్వు మేలుకో అంటే నీ అనుగ్రహం మా మీద చూపించు అని ప్రయత్నించారన్నమాట. కనుక దీనివల్ల మొత్తం మీద మనకు తేలిన సారాంశం ఏమిటి అంటే మనము పరమాత్మ కోసం తప్పించే వాళ్లము ఆచార్యుని ఆశ్రయించాలి. ఆచార్యునికి అనుగ్రహం పొందితే మనకు మంత్రం వస్తుంది. ఆ ప్రధానమైనటువంటి తిరుమంత్రం ఎప్పుడైతే మనకు లభిస్తుందో తద్వారా దాన్ని మనం అనుసంధించినప్పుడు పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. పరమాత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత భగవంతునికి అత్యంతమైన ప్రియులు ఎవరైతే లోకల్లో ఉంటారో వాళ్ళందరితో కలిసి ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పుడే పరమాత్మకి ఇష్టము. కనుక భగవంతుని మీద ప్రేమ కలవాళ్లంతా కూడా భగవత్ప్రియులైన భాగవతోత్తములతో తమ లోకల్లో ఉండేటువంటి భక్తులతో కలిసిమెలిసి ఉండి వాళ్ల ద్వారా భగవద్ అనుగ్రహం పొందాలి అనేదే ఈ పాశురము ద్వారా మనకు చెప్పదలుచుకుందనమాట. కనుకనే వీళ్ళందరి అనుగ్రహం కలగడం అనేదే అంశం దీంట్లో. ఆ విషయం చెబుతూనే ఇక్కడ అంబరమే తన్నీరే శోరే అరుంజయం ఎంబెరమాన్ నందగోపాల యజిందిరాయని కొంబనార్కెల్లాన్ కొనుందే కెలవిలక్కే ఎంబెరమాట్ యశోదా అరివిరాయని. అలాగే ఆ తర్వాత త్రివిక్రమ అవతారం చెందినవాడు అన్నప్పుడు అర్థం వ్యాపించిన నారాయణ అంటే సర్వం వ్యాపించిన వాడు అర్థం. అలాగా వ్యాప్తి కలిగినటువంటి పరమాత్మ మనల్ని అనుగ్రహించమని ఆ పరమాత్మ తత్వాన్ని పొందిన తర్వాత దాన్ని రక్షిస్తూ మనకెప్పుడు కూడా సహవాసం చేసే భాగవత గోష్ఠిలో మనం చేరుకోవాలని, దానివల్లనే జీవనం ఆధ్యాత్మికమైన జీవనం గడపడం ఉజ్జీవనం కలుగుతుందని, దానివల్ల ప్రశాంతమైనటువంటి జీవనం కలుగుతుంది. అలాంటి జీవనము లోకమంతా కలగడానికి ఆచార్యులు ప్రయత్నం చేస్తే లోకమంతా సుఖశాంతులతో విలసిల్లుతుంది అనేటువంటి ఒక లౌకికమైన సామాజికమైనటువంటి ఒక సందేశాన్ని కూడా ఈ పాశురం ద్వారా మన ఆండాళ్ళ మనకి ఇచ్చింది. అలాంటి కృప ఆ తల్లికి మనందరి మీద కలిగి భగవంతుని యొక్క కృప మనకి ఎప్పుడు కాలని ప్రార్థిస్తూ ఈ పాశురాన్ని ఓం తత్సత్ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.